హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో, ఇవాళ ఎపిసోడ్ 2 సార్లు చూశాను నేను. అంటే అంత మంచి మంచి పాయింట్లొచ్చినియి. అంటే లైవ్‌లో చూసేటప్పుడు మళ్ళీ వెనక్కెళ్ళిపోయి అంత ఫ్రీగా ఉండదు గదా! మనకి పాయింట్స్ నోట్ జేసుకొని మళ్ళీ రాసుకోవడానికి. సో, మళ్ళీ లైక్ లైవ్ అయిపోయి ఎపిసోడ్ అప్‌లోడ్ అయిద్ది గదా! హాట్‌స్టార్ యాప్‌లో. సో, లైక్ ఆపుకుంటా, నోట్ చేసుకుంటా, ఆపుకుంటా అట్లా చూసి, చూసి రాసుకొని రాసుకున్నది కూడా చాలా వచ్చిందనమాట. సో, అంత కంటెంట్ ఉంది ఇవాళ. సో, ఇవాళ రివ్యూ అయితే మంచి మంచి పాయింట్లుంటాయి. నా రివ్యూస్ అంటే మీకు నచ్చుతుంటే, చూసే వాళ్ళకి నచ్చుతుంటే ఇవాళది ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. సో, ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే అయితే సౌండ్‌లొస్తా ఉంటాయి. ఇక్కడ ఇమాన్యుయల్ మా అమ్మే పట్టీలు నేనే కొనిచ్చాను అన్నట్టు అనుకుంటా ఉంటారు. గాజుల సౌండ్ గూడా వస్తున్నాయి అన్నట్టు సంజన గారు అంటారనమాట. సో, ఇంకా ప్రైవేట్ పార్టీ సాంగ్ ఏశారు. ప్రైవేట్ పార్టీ సాంగ్ ఎందుకేశారా అనుకున్నా. సో, ఓకేలెండి ఇంకా మేబీ కొంచెం ఇమాన్యుయల్ అండ్ వాళ్ళ మదర్ కాబట్టి కొంచెం ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో ఉంటారేమో అన్నట్టు అలా వేసుండొచ్చు మేబీ. సో, ఇక్కడ చూస్తే అక్కడ మెయిన్ డోర్ దగ్గర వెయిట్ చేస్తా ఉంటే, స్టోర్ రూమ్‌లో నుంచి వెయిట్ చేస్తా ఉంటారు వాళ్ళ మదరేమో. సో, ఇక్కడ తనూజ అండ్ రీతు చూస్తారనమాట స్టోర్ రూమ్‌లో. సో, ఆ తీసుకొచ్చిన విధానం ఇద్దరు ఒక సైడ్ ఒకళ్ళు నుంచొని హగ్ చేసుకొని తీసుకొస్తే హగ్ కాదులెండి. కొంచెం వాటేసుకొని తీసుకొచ్చిన విధానం బా అనిపిచ్చింది. సో, ఇంకిక్కడ ఎమోషనల్ అవుతాడు ఇమాన్యుయల్. ఇంకా ఇంకా అదే హగ్ చేసుకొని, కిస్ చేసుకున్నాక ఇంకా ఇమ్ము తల్లి అన్నట్టు బాగున్నారా అని తర్వాత అందరిని అడుగుతారు. బాగున్నారండి తనుజ. అందరికీ రెస్పెక్ట్ ఇస్తా. సంజన గారిని అయితే మేడం అంటారనమాట. తర్వాత చెప్తాను అది. సో, సంజన గారిని హగ్ చేసుకున్నారు. ఇంకా రీతుని, భరణి గారిని ఇట్లా అందరినీ అడిగి ఇలా గాజులు నేనే కొనిచ్చా అన్నట్టు ఇమాన్యుయల్ చెప్తారనమాట. సో, ఓకే వెళ్ళి ఇప్పుడు మాట్లాడుకోండి ఓ 10 నిమిషాలు, తర్వాత అందరం మాట్లాడుకుందాం అన్నట్టు వాళ్ళిద్దరు వెళ్తారు. వెళ్ళాక ఇలా రుచిగా వచ్చిద్ది అనుకున్నా అన్నట్టు చెప్తారు ఇమాన్యుయల్. ఇంకా ఈలోపు సంజన గారు వాటర్ ఏదో తీసుకొని వస్తే ఇంకా నీకన్నా బాగా చూసుకుంటుంది అని చెప్తాడనమాట ఇమాన్యుయల్ సంజన గారి గురించి. ఇక్కడ ఓకే థ్యాంక్ యూ మేడం అంటారు సంజన గారు. అప్పుడు సంజన గారు కూడా మేడం మేము వద్దన్నట్టు బాగా అంటారు అనమాట. సో, బాగా ఆడుతున్నావు, అదే ఎనర్జీతో ఉండు, గేమ్ నీ కోసం ఆడు, బెంగ దిగులు ఆలోచనలు ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. తెలుగు ప్రజలందరూ నిద్ర లేచారు. అదే మొన్న అన్నాడు కదా నిద్రపోతున్నారేమో అదే ఇప్పుడు నామినేషన్స్లోకి వచ్చేసరికి నిద్ర లేచారు అందరూ ఓటేస్తున్నారు అన్నట్టు చెప్పారనమాట. సో, ఇంకా నీ బ్రెయిన్కి నీ ఆటకి సెల్యూట్ కొడుతున్నారు. సో, నేను ఎవరినైతే ఏ బిడ్డనైతే వద్దనుకున్నాడో ఆ బిడ్డే 2 రాష్ట్రాల్లో పేరు తీసుకొచ్చాడు. ఇంకా దానికి ఎమోషనల్ అవుతా ఉంటే ఏడవద్దు, నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది, కమిడియన్గా వచ్చావు, హీరోగా తిరిగి రావాలి, మాట ఇస్తావు కదా అన్నట్టు అంటే మాట ప్రామిస్ చేస్తాడనమాట. మీ ఫాదర్ అదే వాళ్ళ డాడీ కూడా ప్రౌడ్గా ఉన్నారు అన్నట్టు వాళ్ళ డాడీ టాపిక్ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఆయన కూడా ప్రౌడ్గా ఉన్నారు. ఇంకా ఏమన్నా మార్చుకోవాలా అని అడుగుతాడు ఇమాన్యుయల్. నీ తప్పు ఉంటే నువ్వు వెళ్ళి సారీ చెప్పు, నీ తప్పు లేనప్పుడు సారీ చెప్పొద్దు, అలాగే కాళ్ళ దగ్గర కూర్చొని అంత అవసరం లేదు కదా అన్నట్టు అంటారు. ఎవరి కాళ్ళ దగ్గర కూర్చున్నాడా ఏంటి ఇమాన్యుయల్? నాకు గుర్తులేదు, ఏమన్నా మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. ఇదొకటే గుర్తులేదు. సో, ఇంకా ఇట్లా మాట్లాడుకుంటారు. సజెషన్స్ ఇంతే ఇక్కడ ఇచ్చింది. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఇంకో సజెషన్ ఇచ్చారు. ఏది ఇంకోటి నామినేషన్స్లో అందరూ మా అబ్బాయిని నామినేట్ చేయండి అనో ఏదో అంటారు. అదొకటి ఇంకా అంతేలేండి. ఇమాన్యుయల్కి ఏమి ఇచ్చారంటే ఒకటి ఇదేదో అదే సారీ చెప్పొద్దు అవసరం లేనప్పుడు అన్నట్టు చెప్పారు. అండ్ ఇంకొకటి ఇదే నామినేషన్స్లో ఉండమని. ఇంకొకటి స్టాండ్ తీసుకోవాల్సింది. అండ్ ఒక్కొక్కసారి బాగానే తీసుకుంటారు కానీ కొంచెం ఎవరికన్నా సపోర్ట్ చేసే విషయంలో కొంచెం బలమైన స్టాండ్ ఉండదు. ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దాని గురించి స్టాండ్ బాగానే చెప్తాడు కానీ ఎవరికన్నా సపోర్ట్ చేసే విషయం వచ్చినప్పుడు సరైన స్టాండ్ ఉండదు. అది ఉండాలి కొంచెం. సో, అది కూడా ఇచ్చుంటే పోయేది అనిపించింది. బట్ స్టిల్ ఫైన్ లేండి. సో, ఇక్కడ అందరినీ కలుస్తారనమాట. నెక్స్ట్ కలిసాక ఇంకా
ఇక్కడ ఫస్ట్ రీతు గురించి అనమాట. రీతు రాణి నా సన్ చేత పని అన్నీ చేపిస్తున్నారు కదా అన్నట్టు స్టెప్పులు వేపిస్తారా ఇట్లా అది ఇది అంటారు. సో ఇంకా భరణి గారి గురించి ఏమో హెల్త్ అప్పుడు ఇదైంది కదా అంటే అదే ఇంజురీస్ అయినాయి కదా అంటే ఇప్పుడు బాగానే ఉన్నారా అన్నట్టు అడుగుతారు. ఇంకా అదే హెల్త్ ఎలా ఉంది అన్నట్టు. అండ్ సుమన్ గారిదేమో సీక్రెట్ టాస్క్లో పాలు తాగినప్పుడైతే చాలా ఫన్నీగా అనిపించింది. దివ్య గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. అండ్ ఇక్కడ మీ అబ్బాయి దూరం వెళ్తున్నాడు దగ్గరకు వస్తే అన్నట్టు అంటే అమ్మాయిలు అంటే మరి అంతే అన్నట్టు అంటే అబ్బా అబ్బా అన్నట్టు వాళ్ళందరూ కొంచెం ఫన్ చేస్తూ ఉంటారు అనమాట. నేను ఫాస్ట్గానే చెప్తాను ఎందుకంటే చాలా ఉంటుంది ఎపిసోడ్. సో ఫాస్ట్గానే చెప్తాను. సో ఇంకా రీతు గురించి చెప్పమంటే రాణిలాగా అందుకే నా కొడుకు చేతి ఇలా వర్క్ చేయించారు కదా అందుకే కొంచెం కోపం అన్నట్టు అంటారు. ఫన్నీగానే అన్నారు అనుకుంటున్నది. సో డెమాన్ పవన్ ఏమో ఇంకా పడేసి ఆడతారు, వాళ్ళిద్దరు ఆడుకుంటారు. అంటే మేబీ ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆపుకోవడం అదేమో. సో ఒకళ్ళేమో 10 నెలల పిల్లోడు, ఇంకొకళ్ళేమో 6 నెలల పిల్లోడు అన్నారు. ఇది నాకు అర్థం కాల అంత. 10 నెలల పిల్లోడు 6 ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా సంజన గారిదేమో ఆట బాగుంది. బట్ ఏదన్నా క్వశ్చన్ చేసేటప్పుడు బాగానే క్వశ్చన్ చేస్తారు కానీ దాన్ని ఎక్కువ ల్యాగ్ చేయొద్దని చెప్పారు. సంజన గారికి మంచి సజెషన్ ఇచ్చారు. సో అది ఆల్రెడీ అయినా తెలిసిందిలేండి సంజన గారికి. హౌస్లో ఇమాన్యువల్ చెప్పారు చాలాసార్లు, నాగార్జున గారు చెప్పారు. సో కళ్యాణ్కి నా సెల్యూట్ అన్నట్టు లేచి సెల్యూట్ చేస్తారు. ఆట బాగా ఆడతాడు, మంచి అబ్బాయి, ప్రేమగా చూసుకుంటాడు అన్నట్టు మంచివన్నీ చెప్పారనమాట. తనుజ గారికేమో తనుజ గురించి చెప్పు నీ కోడలు అన్నట్టు అంటాడు ఇమాన్యువల్. అది ఫన్నీగా. నడుము ఏంటమ్మా అలా గిల్లావు, నడుము కూడా కనిపించట్లేదు ఇప్పుడు అన్నట్టు అంటే ఫన్నీగా అనమాట. అది కొంచెం ఇమాన్యువల్ వాళ్ళ మదర్కి కూడా కొంచెం ఫన్నీ సెన్స్ ఉందా అన్నట్టు అనిపించింది. సో సరే ఇప్పుడు మీ గురించే చెప్పండి అన్నట్టు అడిగితే మా ఇమాన్యువల్ మాటలు మధురంగా ఉంటాయి అన్నట్టు చెప్తారు. ఇంకా ఇక్కడ తనూజ గారికి ఫుడ్ తినిపించబోతుంటే ఫస్ట్ ఇమాన్యువల్కి ఒక ముద్ద పెట్టి తర్వాత తనూజ గారికి ఫుడ్ తినిపించబోతుంటే ఫస్ట్ ఇమాన్యువల్కి పెట్టండి అని కళ్యాణ్ అంటుంటే ఆల్రెడీ పెట్టారు, నాకు తినిపిస్తుంటే జెలసీ అన్నట్టు తనూజ అంటది అనమాట కళ్యాణ్తో. సో ఇక్కడ నీకేంట్రా జెలసీ అన్నట్టు అంటూ ఉంటుంది. సో అదేం లేదు, లక్ష్మీదేవి అమ్మాయిలంటే వాళ్ళని మనం ఏడవనివ్వకూడదు అన్నట్టు ఫుడ్ పెడతారనమాట. ఇంకా తర్వాత పెట్టాక ఇంకా ఒక సాంగ్ వస్తుంది. సాంగ్ పాడారు ఇమాన్యువల్ పాడారు అంతే కదా. అదే ఈ సాంగ్ లోఫర్లో సాంగ్ ఉంటుంది కదా, రేవతి గారే కదా, రేవతి గారు అండ్ వరుణ్ తేజ్ గారిది. సో ఆ సాంగ్ ఇమాన్యువల్ పాడతాడు, అది ప్రోమోలో కూడా చూసి ఉంటారు మీరు. సో నెక్స్ట్ అది దోశ బ్యాటర్ మీద వస్తుంది, అది ఏదో లగ్జరీ బడ్జెట్ ఏదో ఆడిస్తున్నారు కదా, సో అది వస్తుంది. ఇంకా అందరూ బాగా ఆడండి అట్లా చెప్తా ఉంటే ఈ లోపు మళ్ళీ నీవే ఈ సాంగ్ వస్తుంది అనమాట. సో ఇంకా తర్వాత ఇమాన్యువల్ అండ్ వాళ్ళ మదర్ కొంచెం ఆ సాంగ్కి కొంచెం చిన్న స్టెప్లు వేస్తా ఇంకా వెళ్ళిపోతారు. అందరూ నామినేట్ చేయండి అన్నట్టు అంటారు. ఇక్కడ అది నాకు హింట్ లానే అనిపించింది, అందరూ నామినేట్ చేయండి అంటే. ఇంకా అదే లైక్ మాది లవ్ మ్యారేజ్ ఇట్లా వస్తుంది సంథింగ్ టాపిక్ ఏదో షౌటింగ్. ఇంకా అదే మా ఇమాన్యువల్ వాళ్ళ మదర్ ఫాదర్ కూడా లవ్ మ్యారేజ్ అండి. ఇంకా అది అలానే ఉండాలి, ప్రేమ అంటే చివరి వరకు ఉండాలి అన్నట్టు మాట్లాడతారు. ఇంకా తనూజ ఐ లవ్ యూ అని చెప్తారు, అందరికీ ఐ లవ్ యూ చెప్తారు, ఇంకా వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఐ లవ్ యూ చెప్తారు. ఇదండి ఇమాన్యువల్ వాళ్ళ మదర్ ఎపిసోడ్. అంటే ఈ ఎపిసోడ్లో రకరకాలు జరిగినాయి, ఇందులో కొంచెం ఫస్ట్ పార్ట్ ఇదనమాట. సో ఇది బాగానే అనిపించింది. వాళ్ళ మదర్ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. సో మోస్ట్లీ ఆ ప్రౌడ్ ఫీలింగే కనిపించింది, విచ్ ఈజ్ రైట్, నాట్ రాంగ్ ఆల్సో. సో అండ్ ఇమాన్యువల్కి ఇవ్వాల్సిన హింట్లు మోస్ట్లీ నామినేషన్ అవ్వమని ఇచ్చారు, విచ్ ఈజ్ తనకి అవసరమైందే అదే ఇచ్చారు. అండ్ మోస్ట్లీ ఇంక అంతేలేండి. తర్వాత లెటర్ వస్తుంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి. ఇక్కడ తనుజ గారు వెరీ బ్యాడ్ బీబీ, నేను కూడా అడుగుతున్నా కదా లెటర్ అన్నట్టు అంటారు. ఎవరి దగ్గర నుంచి? మేబీ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచా? మేబీ మా సింగలే కదా,
మేబీ కమెంట్ చేయండి సింగిల్ కాకపోతే ఏమన్నా అలాంటిది ఏమన్నా ఉంటే. సో లెటర్ అను రింగ్ కూడా వస్తుంది, ఒక ఫోటో కూడా వస్తుంది. బట్ ఆ ఫోటోలో ఆమె ఫేస్ కవర్ అయి ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఏమైందంటే ఆ లెటర్ చదువుతారు. దానిలో ఏముంటుందంటే మనం ఎన్నాళ్ళ నుంచో 6 ఇయర్స్ నుంచి వెతుకుతున్న సొల్యూషన్ దొరికింది, నేను అందరినీ కన్విన్స్ చేశాను. సో నీ స్ట్రెంగ్త్స్ని మర్చిపోకు. ఇది మేబీ ఏమైనా క్లూ లాగా అనుకున్నా. సో మేజర్లీ ఆ లెటర్ సారాంశం ఏంటంటే, ప్రతి లైన్ టు లైన్ నేను చెప్పట్లా, వాళ్ళు మేబీ వాళ్ళ అమ్మాయి సైడ్ వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నీ స్ట్రెంగ్త్స్ని నువ్వు మర్చిపోకని ఒకటే క్లూ లాగా అనిపించింది, ఇంకేం క్లూ కనిపించలే. నేను ఏమన్నా మిస్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ డే అండి ఈ దేవరాల దావుదీ సాంగ్ వస్తుంది. ఇంకా తర్వాత కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి మంచి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్కి 2 టీములుగా అవ్వాలి. 2 టీములుగా అయితే ఒకళ్ళు మిగిలిపోతారు, ఎందుకంటే మేబీ 9 మెంబర్స్ ఉన్నారు కదా. సో 9 మెంబర్స్ ఉన్నారు, 2 టీమ్స్ ఇటు 4 అటు 4 చూసుకున్నా ఇంకొకళ్ళు మిగిలిపోతారు. ఎవరిని తీసేయాలనుకుంటున్నారో అదేంటి హౌస్ మెంబర్స్ అందరూ డిసైడ్ అయ్యి చెప్పండి అన్నట్టు చెప్తారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ దివ్య గారు స్టార్ట్ చేస్తారు. నీకు 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది. ఫస్ట్ 2 వీక్స్ ఇమ్యూనిటీ ఏంటి నాకు అర్థం కాలేదు అనుకున్నా. 2 వీక్స్ ఇమ్యూనిటీ ఏంటంటే లాస్ట్ వీక్ ఆ నామినేషన్స్లో ఆ టాస్క్ గెలిచినందుకు కెప్టెన్ అయ్యారు, ప్లస్ ఆ వీక్ నామినేషన్స్లో కూడా లేరు. సో బేసిక్గా చూసుకుంటే లాస్ట్ వీక్ ఆమె అంటే లైక్ మేబీ 3-4 డేస్ వరకు ఓటింగ్లో ఉన్నారు, కానీ తర్వాత లాస్ట్లో తీసేశారు. కాబట్టి స్టిల్ లైక్ ఆ వీక్ ఆమెకి ఇమ్యూనిటీ దొరికినట్టే ఇండైరెక్ట్గా. అండ్ ఈ వీక్ కెప్టెన్సీ వల్ల ఈ వీక్ దొరికింది. సో అది ఆ దివ్య గారి పాయింట్ అనమాట. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, ఓకే ఇమ్యూనిటీ దొరికింది, కానీ ఆ ఇమ్యూనిటీ దొరికే వరకు ఐ థింక్ థర్స్డేనో ఫ్రైడే వరకు, థర్స్డే మేబీ థర్స్డే ఆర్ ఫ్రైడే వాటెవర్ ఏ రోజైనా ఆ 4-5 డేస్ ఆమె స్ట్రెస్ తీసుకున్నారు కదా. సో ఆ నామినేషన్స్లో ఉన్నారనే స్ట్రెస్తోనే ఆడారు కదా అన్న పాయింట్ అనిపించింది. స్టిల్ అది పాయింట్ వ్యాలిడే, 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది, కానీ ఒక వీక్ ఆమెకి కెప్టెన్సీ వల్ల బెనిఫిట్ ఏంటి, మనం నామినేషన్స్లో ఉండము, కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఆడతాము. అండ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్, నామినేషన్స్లో ఉండము అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఆడతాం. 2 బెనిఫిట్లు ఉంటాయి. సో ఆమె పార్షియల్గా నామినేషన్స్లో ఉన్నట్టే. లాస్ట్ మొమెంట్లో కెప్టెన్ అయ్యాక ఆ రిలీఫ్ వస్తుంది, స్ట్రెస్ ఫ్రీ రిలీఫ్ వస్తుంది. సో ఆమె పార్షియల్గా ఉన్నట్టు. ఓకే స్టిల్ ఫైన్, 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది అండ్ కెప్టెన్ అయ్యావు. సో ఇట్లా అంటూ ఉంటారు అనమాట. నాకు ఇది అన్నప్పుడు ఏమనిపించిందంటే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ వచ్చింది 2 వీక్స్. ఓకే ఇప్పుడు అదేంటి ఇమ్యూనిటీ అంటే ఏంటి, బేసికల్లీ నామినేషన్స్లో ఉండకపోవడం అంటే లైక్ అలా చూసుకుంటే ఇమాన్యువల్ కూడా తనూజ గారి కన్నా ఎక్కువ వీక్స్ నామినేషన్స్లో ఉండకుండా ఉన్నారు. ఆ పాయింట్ ఏంటి, అన్ని వీక్స్ ఇమ్యూనిటీ రాకూడదని. సో ఇమాన్యువల్ కష్టపడి ఆడాడు, గెలుచుకున్నాడు, దట్స్ ఫైన్. ఊరికే ఏం రాలా ఇమ్యూనిటీ, కష్టపడి ఆడేదేముంది. 2 వీక్లు అంటే కెప్టెన్ అయ్యాడు, మిగిలిన వీక్స్ తనని ఎవరు నామినేట్ చేయలేదులేండి, అది వేరే విషయం. సో ఓకే, బట్ స్టిల్ ఆ పాయింట్ మీద అయితే తినికి ఇమాన్యువల్ కూడా వస్తుంది కదా, అది దివ్య గారు అన్న పాయింట్కి. ఇంకా బేసికల్లీ తనుజ గారి కన్నా ఎక్కువ కెప్టెన్సీ టాస్క్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ కాదు, ఎవరు నామినేట్ చేయకపోవడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ ఇమాన్యువల్కి ఇంకా ఎక్కువ వచ్చింది కదా. సో ఆ పాయింట్ ఎలా మిస్ అయ్యారన్నట్టు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు వచ్చిన డౌట్లన్నీ చెప్తున్నా, ఇవన్నీ నా డౌట్స్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే, మేబీ ఇప్పుడు తనూజ గారు కూడా నామినేషన్స్లో ఉంటే తనూజ గారికి ఇప్పుడు మేబీ ఇప్పుడు తనూజ గారు నామినేషన్స్లో లేరు. సో తన ఓట్స్ అన్నీ మేబీ రీతూకి పడతాయి, ఆర్ లీస్ట్లో మేబీ వాళ్ళ ఉద్దేశంలో దివ్య గారో సంజన గారో రీతువో అట్లా ఉండుంటారు అనుకుంటారు. సో తనకి ఇప్పుడు కాంపిటీషన్ రీతు అనుకొని, ఇప్పుడు రీతుకి తనూజ ఓట్స్ కూడా పడి తను సేవ్ అవుతుంది, తనకి ఎక్కువ ఓట్స్ పడతాయి. సో అలా కాకుండా తనూజావే పడేలాగా చేసి రీతుకి వచ్చే మార్జిన్ ఆఫ్ ఓట్సే తనకి పడాలంటే తనూజాకు కూడా ఇమ్యూనిటీ ఉండకూడదు. సో
ఆ వేలో ఆలోచించుకొని ఏమన్నా తనూజకి ఇమ్యూనిటీ ఇస్తే రీతూకి ఎక్కువ ఓటింగ్ పడి మనకి డేంజర్ అవుద్ది కాబట్టి తనూజకి ఇమ్యూనిటీ రాకూడదని ఆలోచించారన్న డౌట్ కూడా వచ్చింది. ఇది బాగా లోతైన థింకింగ్ అని తెలుసు. ఇంత ఆలోచిస్తారా అక్కడ ఉన్న వాళ్ళు అన్నది కూడా ఓకే, అది కూడా ఉంటుంది. ఇప్పుడు సంజన గారు సేవ్ అవుతున్నారంటే ఇమాన్యువల్ ఓట్స్ కూడా పడుతున్నాయన్న ఆలోచించరా వాళ్ళ మాత్రం. అప్పుడు తనూజ నామినేషన్స్లో లేకపోతే తనూజ ఓట్స్ ఎవరికి పడుతున్నాయని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ఆ వేలో మేబీ దివ్య గారు ఆలోచించుకొని ఇది కూడా మేబీ 100 రకాల ఆలోచనలు ఉంటాయి. అందులో ఏది వాళ్ళకు ఉందనేది మనం చెప్పలేం, కానీ ఇది ఉండొచ్చు అని మనం గెస్ చేయొచ్చు. సో మేబీ ఇది కూడా ఉండుండొచ్చు. బట్ పాయింట్ బాగానే అనిపించింది. 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది. సో రేస్లో నుంచి తీసేస్తున్నాం. బట్ దీనికి ఏంటంటే ఇమాన్యువల్ కూడా ఉన్నాడు కదా. అందరిలో హయ్యెస్ట్ ఇమ్యూనిటీ వచ్చింది ఇమాన్యువల్కి. తను ఎవరిని నామినేట్ చేయొద్దు అనకపోయినా స్టిల్ వచ్చింది. సో ఇక్కడ బేసికల్ ఇంకోటి ఏంటంటే దివ్య గారికి అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ పడంది, ఇంకా మేబీ వేరే వాళ్ళతో కూడా ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, అది పక్కన పెడితే మోస్ట్ ఎక్కువ పడింది తనుజ గారిని. తీసేయాలంటే తనుజ గారి నేమే వస్తుంది దివ్య గారికి. సో ఫైన్, నాకు నేమ్ తీసినందుకు తప్పేమనిపించలా. బట్ టోటల్ వీళ్ళిద్దరికీ జరిగిన ఇష్యూలో నాకు దివ్య గారిదే కొంచెం ఎందుకో నచ్చలేదండి. కానీ పాయింట్ రాంగ్ అంటే పాయింట్ ఏం రాంగ్ అనిపించలేదు. బట్ యా, 1 by 1 మాట్లాడుకుందాం ఇక్కడ. సో ఇక్కడ తనుజ గారు స్టార్ట్ చేస్తారనమాట. నా గేమ్ ఆడాను అందుకే వచ్చింది, లైక్ అదేం ఊరికే రాలేదన్నట్టు. అక్కడ ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మేమందరం ఆడినా 1 వీక్ వస్తుంది, నువ్వు ఒక గేమ్ ఆడి 2 వీకులకు వచ్చింది కదా అని ఆ పాయింట్, అది వేరే విషయం. సో అందరికీ కెప్టెన్కి 1 వీక్ వస్తుంది, నీకు 2 వీక్స్ వచ్చింది కదా అన్నట్టు అంటారు దివ్య గారు. ఇంకా నేను నీ పేరు ఇక్కడ తనుజ గారు కూడా నేను నీ పేరు తీయచ్చు అన్నట్టు అంటారనమాట. సో ఓకే నువ్వు తీసుకో, బట్ ఇది నా ఛాన్స్ కదా అన్నట్టు దివ్య గారు మాట్లాడతారు. ప్రతి దానికి నా నేమ్ తీయకు, ఇక్కడ ఫస్ట్ తనుజ గారే ఇరిటేట్ అవుతారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే తనుజ గారు దివ్య గారు వచ్చినప్పుడే ఎక్కువ రియాక్ట్ అయ్యారు. సంజన గారికి కొంత రియాక్ట్ అయ్యారు, ఇమాన్యువల్కి కొంత రియాక్ట్ అయ్యారు. ఆమె రియాక్ట్ అవ్వంది డెమాన్ పవన్కి, సుమన్ గారికి అండ్ భరణి గారికి. యా అంతే, వీళ్ళ ముగ్గురికి రియాక్ట్ అవ్వాల. సో నాకేమనిపించిందంటే నాకు ఆ డౌట్ వచ్చింది, ఎందుకు దివ్య వచ్చినప్పుడే హైపర్ అయిపోయారు ఆర్ గొడవ పెట్టుకున్నారు, సుమన్ గారు వచ్చినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదన్న డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఆ పాయింట్ ఆల్రెడీ ఆమె క్లియర్గా పెడుతుంది, ప్రతిసారి నానేమే ఎందుకు అంటే దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. సుమన్ గారు చూసుకుంటే మేబీ ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, ఆర్ ఇంకెవరు తీయంది డెమాన్ పవన్ చూసుకుంటే డెమాన్ పవన్ ఫస్ట్ టైమే అనుకుంటా. అండ్ ఇంకొకళ్ళు ఎవరు భరణి గారు మేబీ ఫస్ట్ టైం, ఆర్ ఈ దివ్య సైడ్ నుంచి ఇది ఆమెకి ఫస్ట్ ఏంటి ఆ ట్రైన్ టాస్క్లో తీస్తారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే భరణి గారి సైడ్ నుంచి కావాలని చేస్తుంది అన్న ఒక థింగ్ ఉంది. నిన్న నైటే అదేంటి అది మసాజ్ చేసినందుక వాళ్ళ అదే స్వెల్లింగ్ వస్తే కొంచెం దాన్ని చూసుకున్నందుకు వాళ్ళకి గొడవ అయింది. సో ఇవన్నీ కూడా యాడప్ అయ్యి ఆమె అదే చెప్తుంది, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, ప్రతిసారి నానేమే ఎందుకు తీస్తుంది అన్న పాయింట్ తీసిందామా. సో దాన్ని బట్టి చూసుకుంటే సుమన్ గారి మీదకి ఎందుకు వెళ్ళలేదన్న క్వశ్చన్కి నాకు ఆన్సర్ దొరికింది. ఫస్ట్ వచ్చిన క్వశ్చనే అది, ఆ క్వశ్చన్ కూడా రాసుకున్నా, సుమన్ గారి మీద ఎందుకు వెళ్ళలేదు మరి అని. సో ఇది ఫస్ట్ టైం కాదు కాబట్టి లైక్ ప్రతిసారి నానేం ఎందుకు తీస్తున్నావు అన్న అందులోనే ఉంది ఆన్సరు. సో ఓకే అది అందుకని. బట్ దివ్య గారు పాయింట్ రాంగ్ అంటే ఇక్కడ వరకు దివ్య గారు పాయింట్ రైటే, తనుజ గారు క్వశ్చన్ చేయడంలో కూడా తప్పులేదు. ఆమె లైక్ పోయినసారి ట్రైన్ టాస్క్, రాత్రి గొడవ, ప్రతిసారి పద్దాక ఆమెనే టార్గెట్ చేసినట్టు ఆమెకు అనిపించచ్చు, అది వేరే విషయం. సో ఇద్దరిది ఇక్కడ వరకు ఏం తప్పులు అనిపించాలి. ఓకే సో ఇంకా ఇక్కడ దివ్య గారు ఏమంటారంటే ఈ వీక్ ఎవరున్నా నేను చేసేదాన్ని. సో మేబీ ఈ పెట్టిన పాయింట్ కరెక్ట్గా ఉంది. అండ్ ఈ వీక్ ఎవరున్నా చేసేవాళ్ళు లేదో మనకు తెలియదు, బట్ ఇంకా అది మనం హైపోథెటికల్గా ఆలోచించే విషయం అనమాట, చేస్తారా లేదా అనేది. సో నాకేమనిపించిందంటే ఆమె చెప్పిన ప్రతిసారి ఇలానే చెప్తున్నారు. సో నిన్న కూడా అది కాళ్ళకి అది భరణి గారు చూసుకున్నందుకు కూడా ఆ ప్లేస్లో తనుజ గారి ప్లేస్లో కళ్యాణ్ ఉన్నా కూడా నేను ఇలానే రియాక్ట్ అయ్యేదాన్ని మీరు అలా చేస్తే అన్నట్టు అన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రతిసారి ఆ ప్లేస్లో ఎవరు ఉండట్లా, ఆమె అరిచినప్పుడల్లా ప్రతిసారి ఆ ప్లేస్లో తనుజ గారే ఉంటున్నారు. సో అది ఒకసారి అంటే ఓకే, నేను ఆ రోజు అట్లా అన్నప్పుడు కూడా ఓకే మేబీ నిజంగా కన్సర్న్ అయ్యి ఉండొచ్చు కూడా అనుకుంటున్నా. బట్ రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు ఆ ప్లేస్లో పద్దాక తనుజ గారే ఉంటున్నప్పుడు
స్టిల్ అది థింక్ చేయాల్సిన విషయం. నాకేమనిపించిందంటే ఆమెకి అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆబ్వియస్లీ తనుజ గారితోనే ఇష్యూస్ ఉన్నాయి, తనుజ గారిని తీసేయాలనుకున్నప్పుడు ఒక మంచి రీజన్ ఎత్తుక్కొని వస్తున్నారు. ఆ రీజన్ నిజంగానే బాగుంటుంది, ఆ రీజన్కి ఏమో ఎదురు చెప్పడానికి లేకుండా ఉంటుంది. బట్ ఆ రీజన్ ఎంత ఎత్తుక్కొని వచ్చినా ఆమెకి వెనకాలన్న వాట్ ఎవర్ ఆమెతో ఉన్న ఇష్యూస్ కానివ్వండి ఆర్ ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. బేసికలీ నాకైతే అలానే కనిపిస్తున్నాయి, రీజన్ బాగున్నా సరే. సో అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ దాన్ని కవరప్ చేసుకోవడానికి ఈ ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తా అంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఆ ప్లేస్లో తనుజ గారే ఉంటున్నారు, ఒకసారి కూడా వేరే వాళ్ళు ఉండట్లా, వేరే వాళ్ళ విషయంలో గొడవలు అవ్వట్లా. సో ఇక్కడ ఫైన్, రీజన్ బాగుంటుంది, బట్ అది కొంచెం నాకైతే కవరప్లా అనిపిస్తుంది అని నా ఒపీనియన్. నెక్స్ట్, బట్ స్టిల్ ఆమెకున్న ఇష్యూస్ తనుజ గారితోనే కాబట్టి ఆవిడనే చేయాలి, దానిలో తప్పులేదు. ఇంకా నెక్స్ట్, సో దివ్య గారు అంటూ ఉంటారు ఎవరున్నా వాళ్ళని చేసేదాన్ని అని, నువ్వు వేరేలా పోర్ట్రేట్ చేయాలని చూడకు. ఇక్కడ తనుజ గారు నీ బిహేవియర్ బట్టే చెప్తున్నా ఎవ్రీ టైం, ఎందుకంటే ట్రైన్ టాస్క్ రాత్రి జరిగింది, ఇప్పుడు రిపీటెడ్గా జరుగుతుంది, అది గ్యాప్ వెంటనే అనమాట తనుజ గారికి. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ తనుజ గారు నీ బిహేవియర్ బట్టే అంటే ఏం బిహేవియర్ అని ఫస్ట్ దివ్య గారే అరవడం స్టార్ట్ చేస్తారు. దానికి తనుజ గారు కూడా అరుస్తా మాట్లాడతారు. అప్పుడు దివ్య గారు అరవకు, అరిస్తే నేను అరవగలను, ఈమె స్టార్ట్ చేసి ఆమెను అరవద్దు, నేను అరవను, నువ్వు అరిస్తే నేను అరుస్తాను ఇట్లా అంటారనమాట. దానికి తనుజ గారు కూడా నేను అరుస్తా అంటారు. సో పిచ్చిగా మాట్లాడకు, ఇది పోర్ట్రే చేయడానికే ఉంటావు. ఇక్కడ తనుజ గారు నేనేం పోర్ట్రే చేయట్లా, అది ఆల్రెడీ కనిపిస్తుంది అంటారు. నేను చెప్పిన రీజన్ పర్ఫెక్ట్గా ఉంది. దివ్య గారు రీజన్ పర్ఫెక్ట్గానే ఉంది, బట్ ఆ మనిషిని ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని వచ్చి ఆ రీజన్ చెప్తున్నట్టు ఉంది. స్టిల్ రీజన్ బాగుంది కాబట్టి పాయింట్ చేయడానికి లేదు ఇక్కడ దాకా. సో ఇక్కడ రీజన్ పర్ఫెక్ట్గా ఉంది అన్నాక తనుజ గారు సరే రీజన్ చెప్పుకున్నావు కదా పో అంటారు. ఇక్కడ ఓకే, ఇప్పుడు చెప్పావు కదా వెళ్ళు అనడానికి, చెప్పుకున్నావుగా పో అనడానికి డిఫరెన్స్ ఉంది. ఓకే, కొంచెం చెప్పావు కదా వెళ్ళు అనేది కొంచెం బెటర్ వే ఆఫ్ వర్డ్స్ ఆర్ అట్లుంటుంది. అండ్ చెప్పుకున్నావు పో అన్నదానికి అది కొంచెం కంపేర్ చేసుకుంటే అంత బెటర్ అనిపించదు. బట్ స్టిల్ అది నేను అంత డిస్రెస్పెక్ట్ఫుల్ అని అయితే అనుకోవట్లా. చెప్పుకున్నావు పో అనేది అంత డిస్రెస్పెక్ట్ఫుల్ అని నా ఫీలింగ్ కాదు. లైక్ చెప్పుకున్నావు కదా పోవే అనేవి డిస్రెస్పెక్ట్ఫుల్, చెప్పుకున్నావు పో అనేది ఒక ఫైన్, కొంచెం అంత డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు. బట్ అదేంటంటే రెగ్యులర్గా మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్లో కొంచెం చూసుకుంటే స్టిల్ కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు అంత కన్సిడర్ చేయలేము దాన్ని. ఇక్కడ దాన్ని ఓకే ఫైన్, బట్ స్టిల్ దివ్య గారు ఫీల్ అయ్యామంటున్నారు కాబట్టి ఇక్కడ తనుజ గారి సైడ్ కొంచెం ఓకే తన మిస్టేక్ ఉంది అనుకుందాం. ఓకే, అది కొంచెం నాట్ 100%లో ఒక 15% డిస్రెస్పెక్ట్ఫుల్ అనుకుందామండి. 85% ఐ వోంట్ ఫీల్ ఇట్స్ డిస్రెస్పెక్ట్ఫుల్. సో స్టిల్ అవతల మనిషి ఫీల్ అవుతున్నారు పో అన్నందుకు, కాబట్టి ఇక్కడ తనుజ గారి మిస్టేక్ ఉందనుకుందాం. సో పోయేంటి ఏం మాట్లాడుతున్నావు అంటే తనుజ గారు తెలుగు అంటారు, నువ్వెవరు పో అనడానికి, ఆమెమో నేను హౌస్ మేట్ అన్నట్టు అంటారు, నువ్వేమన్నా బిగ్ బాసా, చెప్పుకోపో ఇక్కడ కొంచెం ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు తనుజ గారు. సో రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఇక్కడ తనుజ గారు నువ్వు ఉంటే నేను ఉంటా, నీలాగా చెత్త స్టోరీలు అల్లి పోర్ట్రే చేయట్లా. ఇదేంటంటే భరణి గారి గురించి అవి మాట్లాడేవి, అదేంటి లైక్ భరణి గారి విషయంలో ఆమె రియాక్ట్ అవుతుంది అన్నిటికీ, ఇలాంటి వాటి గురించి సింపతి కోసం
సో ఇక్కడ 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది తీసేస్తున్నా అన్నట్టు అంటారు. నాకేమనిపించింది అంటే 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది తీసేస్తున్నా అంటే 2 వీక్స్ తీసేస్తున్నారు కూడా కదా అనుకున్నా. ఒకసారి ఏమో ట్రైన్ టాస్క్లో తీసేశారు, ఇప్పుడు తీసేస్తున్నారు ఈ వీక్లో. సో ఏమో 2 వారాలు తీసేసేది కూడా ఉంది కదా అనిపించింది. సో ఇక్కడ ఇక్కడ సింపతి గురించి నువ్వే మాట్లాడాలి. ఇక్కడ ఈ తనుజ గారు చెప్పుకోపో అదే అంటూ ఉంటారు, కొంచెం ట్రిగ్గర్ చేస్తే చెప్పుకోపో అని. వెటకారంగా మాట్లాడటం నీకంటే బాగా వచ్చు నాకు అన్నట్టు దివ్య గారు అంటారు. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో దానికి హెడ్ మాస్టర్ నేనే అని దివ్య గారు అంటూ ఉంటారు అనమాట. కరెక్ట్, నీకు అదే అవార్డు ఇవ్వాలి, వెటకారంకి రూపం దివ్య, ఇది తనుజ గారు అంటారు. ఇవన్నీ నార్మల్, అంటే ఒకళ్ళు మాటలు అనుకుంటున్నారు, ఏమి లైక్ తప్పు రైట్ అని చెప్పడానికి లేదు. ఇవన్నీ లైక్ వేస్ట్, లైక్ నాట్ రిలేటెడ్ టు గేమ్కి సంబంధించినవి కాదు. అండ్ ఓవర్ ద బోర్డ్ అనలేము. ఒకళ్ళు నువ్వు ఒకటంటే అవతల వాళ్ళు ఒకటి అంటారు, అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. సో నీలాగా ఫేక్ ఉండడం రాదు. ఇక్కడ ఫేక్ వర్డ్ ఈమె యూజ్ చేశారు దివ్య గారు. సో నువ్వు చాలా జెన్యున్, మరి కూర్చో అంటే నాకు నచ్చింది నేను చేస్తా, నువ్వు ఎవరు అసలు చెప్పడానికి, నా రీజన్ నేను చెప్తున్నాను, సైలెంట్గా ఉండు కాసేపు. ఇక్కడ మళ్ళీ చెప్పుకోపో అంటారు, కావాలని తనుజ గారు ట్రిగ్గర్ చేస్తున్నట్టు అనిపించింది. ఈ యాటిట్యూడే నీ ఒరిజినాలిటీ ఇది. అయితే తను అవును, మనిషిని బట్టే ఉంటుంది నా యాటిట్యూడ్. ఇక్కడ కౌంటర్ బాగా అనిపించింది. ఇవన్నీ ఏమి లేవండి, లైక్ ఒకళ్ళనొకళ్ళు అనుకోవడమే. అక్కడక్కడ ఈ ఫేకు, ఈ సింపతి ఆర్ మధ్యలో వాళ్ళే నువ్వు అరిచావనడం, ఈ చెప్పుకోపో ఇది రెస్పెక్ట్ ఇవ్వు అనడం, ఇవి కొంచెం అక్కడక్కడ ఓకే, మెయిన్ వర్డ్స్ లాగా అనుకోవచ్చు, మెయిన్ థింగ్స్ ఇంట్రెస్టింగ్ కాదు, అంటే మనం కొంచెం జడ్జి చేయడానికి యూజ్ అయ్యేవి. మధ్యలో ఇవన్నీ కొంచెం ఏదో మాటలు, లైక్ ఆ కోపంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనేసుకోవడం తప్ప అవేమి యూజ్ లేని మాటలు. ఇంకా ఇక్కడ ఫస్ట్ మనిషిని బట్టే నా యాటిట్యూడ్ ఉంటుంది అని తనుజ గారు అంటే, అబ్బో అవునా అంటే ఈమె స్టార్ట్ చేస్తారు వెటకారంగా, అబ్బో అవునా అని. దానికి తనుజ గారు అవును వచ్చి కూర్చో అని అంటే, ఈ ఫస్ట్ ఎగతాళి చేసింది ఎవరు, అబ్బో అవునా అందెవరు. సో ఇక్కడ ప్రతిదీ కొన్ని విషయాల్లో దివ్య గారు స్టార్ట్ చేస్తారండి, చేసి అదే మళ్ళీ నువ్వే స్టార్ట్ చేసావు, నువ్వే అన్నావు నన్ను అంటారు. సో అవి ఇది ఒకటే కాదు, నేను నెక్స్ట్ కూడా ఉన్నాయి అలాంటివి కొన్ని. ఇంకా నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు కూడా అంతే కదా అన్నట్టు తనుజ గారు అంటే, నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా. ఇక్కడ కొంచెం ఓకే, చాలా రెస్పెక్ట్ ఇస్తా అంటే భరణి గారితో మాట్లాడే విధానం కానీ అవి గుర్తొచ్చినాయి నాకు, ఏడ్చారు ఇవన్నీ అంటారు కదా. సో నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా, నీలాగా కాదు, ఫేక్గా ఉండడం రాదు. ఈవిడ ఇందాక ఫేక్ అన్నారు, ఇప్పుడు అన్నారు. ఇంకా దానికి తనుజ గారు అందుకే వంకరగా ఉంటున్నావు. ఇక్కడ తనుజ ప్లీజ్ బీ క్వైట్, 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది, తను ఓన్లీ ఆడతా అంటుంది కానీ, అంటే మేబీ తనుజ గారు అని ఉండొచ్చు, ఓకే మేబీ నేను గెలిచినా గెలవకపోయినా జస్ట్ ఆడతాను, అట్లీస్ట్ ఆడే ఛాన్స్ ఉండాలి కదా అన్నట్టు అని అడుగుంటారు. ఇది మేబీ నాకేమనిపించిందంటే, తనని ఫస్టే తీసేస్తే తనకి టాస్కుల్లో ఆడే ఛాన్స్ ఉండదు, సంచాలకుగా పెడతారు, ఆర్ అంత స్క్రీన్ స్పేస్ రాదు, మేబీ స్క్రీన్ స్పేస్ కోసమైనా ఆడాలనుకుంటున్నారా అన్నట్టు అనిపించింది. దానిలో తప్పేం లేదు, ఆడాలనుకోవడంలో ఎవరు ఆడాలనుకున్నా తప్పులేదు. సో ఇక్కడ దివ్య గారు ఏమంటారంటే, ఎంత ఆడతా అన్నా కానీ బై మిస్టేక్ తను గెలిస్తే అది మళ్ళీ ఛాన్స్ తీసుకోవడమే కదా, అసలు రేస్లో ఎందుకు పెట్టాలి అని తీసేస్తున్నా అన్నట్టు చెప్తుంది దివ్య గారు. సో ఇక్కడ ఇలా చెప్తున్నప్పుడు డెమాన్ పవన్ తల కొంచెం ఊపుతున్నట్టు, అంటే దివ్య గారి పాయింట్కి ఊపుతున్నట్టు అనిపించింది, ఆర్ క్యాజువల్గా అయినా ఊపు ఉండొచ్చు, అది నాకు అర్థం కాల, 2 విధాలుగా అనిపించింది. సో ఎయిదర్ దివ్య గారు అన్న పాయింట్కి ఊపు ఉండొచ్చు, ఆర్ క్యాజువల్గా అదే టైంకి ఊపుతూ ఉంటే అది సింక్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ దివ్య గారు చెప్పేసి, నువ్వు కూడా కావాలంటే నా పేరు చెప్పుకుంటే చెప్పుకో అన్నట్టు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ మళ్ళీ తనుజ గారు అంటారు, కావాలని ఫస్ట్ వచ్చి ఒకరు ఆ పేరు పెడితే అందరూ అదే పేరు చెప్తారని అన్నట్టు అంటారు. సో ఈ పాయింట్ రైటే, ఒకళ్ళు మేబీ స్టార్ట్ చేసి ఇక్కడ హింట్ కూడా ఇచ్చినట్టు అనమాట, తనకి 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చిందని వేరే వాళ్ళతో, మేబీ ఆల్రెడీ వేరే వాళ్ళందరికీ కూడా ఆ ఐడియా ఉండుండొచ్చు, లేకపోతే హింటూ వచ్చిద్ది. అండ్ ఒకళ్ళు ఆల్రెడీ వేసేసారు కాబట్టి సేఫ్గా ఇంకా వాళ్ళకి వెళ్దామని అది చేస్తారు. దానికి దివ్య గారు ఇచ్చిన కౌంటర్ కూడా బాగా అనిపించింది. మరి నువ్వే లేవాల్సింది కదా, నువ్వు లేచి నన్ను చేస్తే వేరే వాళ్ళందరూ నన్ను చేస్తారు కదా
నువ్వెందుకు లేవలేదు అన్నట్టు క్వశ్చన్ వేస్తారు. ఇది తనుజ గారు అన్న పాయింట్ కరెక్ట్. దానికి దివ్య గారు కౌంటర్ వేసింది బాగానే ఉంది. సో ప్రతిదానికి నేనే అన్నట్టు నువ్వు వెళ్తావు కదా, అన్నిట్లో మాటల్లో అన్నిట్లో దిష్టి బొమ్మలా ఎందుకు కూర్చుంటావు మరి, నువ్వు అలానే కూర్చుంటావు కదా దిష్టి బొమ్మలాగా. ఇక్కడ దిష్టి బొమ్మలా అనడం దివ్య గారి మిస్టేక్. కొంచెం అది దిష్టి బొమ్మలాగా కొంచెం నాకైతే అది కొంచెం ఓవర్ బోర్డ్ అయ్యారా అన్నట్టు అనిపించింది. దానికి ఇంకా అవును నీ దిష్టే సగం తగిలింది నాకు అన్నట్టు అంటారు, కౌంటర్ ఇచ్చారు. ఈ మాటలే చూస్తున్నాను, ఫస్ట్ ఆవిడ దిష్టి బొమ్మ అంటేనే కదా నీ దిష్టే నాకు సగం తగిలింది అన్నట్టు ఇలానే కొన్ని అనేసి ఈ మాటలే ఈ యాటిట్యూడే. ఇందాక కూడా ఆమె ఎగతాళి చేశారు అబ్బో అవునా అని. ఇప్పుడేమో నీ దిష్టి అంటే ఆమె ఫస్ట్ దిష్టి బొమ్మని స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ మాటలే అన్నట్టు అంటారు అనమాట. ఈ మాటలే అని చూస్తున్నారు జనాలు. ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా చూస్తారు కదా. నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడింది, నా దిష్టి తగిలిందంట, పెద్ద వచ్చారు అందరూ, మరి నన్ను దిష్టి బొమ్మ అంట అన్నారు కదా అన్నట్టు తనుజ గారు కూడా అంటారు. ఇంకా ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏముంది, కూర్చొని ఉంటారు దివ్య గారు. అసలు కూర్చోవాల్సిన అవసరం ఏముంది, నా పేరు నేను చెప్పేశాను మీరు చెప్పుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు దివ్య గారు. ఇక్కడ నాకేమనిపించిందంటే కూర్చున్న వాళ్ళు తనుజ గారు ఇక చెప్పావు కదా కూర్చో అన్నదానికి ఇంకా అమ్మో ఆమె చెప్తే కూర్చున్నట్టు ఉంటుంది కాబట్టి లేచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో ఇంకా అదేముందండి. నెక్స్ట్ సంజన గారు వస్తారండి. సంజన గారు కూడా వచ్చి తనుజ గారికి 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది అండ్ నా సేఫ్టీ కూడా చూసుకోవాలి అన్నట్టు అంటారు. నాకు సేఫ్టీ ఏంటో అర్థం కాల. అంటే ఒక మెంబర్ తగ్గాలి కదా అనే, ఒక మెంబర్ ఎవరైనా తగ్గాలి కదా. తనుజ సేఫ్టీ పర్పస్కి అయితే తనుజ గారు లేకపోతే సేఫా, ఎవరు లేకపోయినా సేఫే కదా అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ ఓకే 2 weeks ఇమ్యూనిటీ ఫైన్, పాయింట్ కరెక్టే. దివ్య గారిది పాయింట్ కరెక్టేనండి. బట్ ఇవి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకదాని వెంట ఒకటి జరుగుతున్నవి, అవన్నీ ఆమెకున్న ఇన్సెక్యూరిటీలు ఇవన్నీ చూస్తే తనూజ గారిని ఫిక్స్ అయ్యి వచ్చి ఆ రీజన్ ఎత్తుక్కుని వచ్చినట్టుంది. అది బేసిక్గా నా పాయింట్. అండ్ ఇక్కడ ముందు జరిగిన వాటిల్లో కూడా ఏది ఎలా జరిగింది ఆ డిస్కషన్ అంతా చెప్పాను. బట్ స్టిల్ ఇంకా తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ అయ్యిద్ది ఆ డిస్కషను. ఇక్కడ వరకు ఫస్ట్ ఎండ్ అయింది, మళ్ళీ జరిగేది మళ్ళీ చెప్తా. సో ఇక్కడ తనుజ గారు స్టార్ట్ చేస్తారు, సంజన గారు చెప్పాక ఒక పర్సన్ చెప్తే అదే చెప్తారు అందరూ అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో దానికి సంజన గారు పర్సనల్ ఏమి లేదు, జస్ట్ ఇంకా అది రీజన్ అన్నట్టు చెప్తా ఉంటే ఇది స్వీట్ పాయిజన్. ఓకే ఇక్కడ ఏంటంటే సంజన గారు సారీ అని చెప్పి పర్సనల్ ఏం లేదని చెప్పేసరికి ఇది సేఫ్గా ఆడినట్టు, లైక్ సారీ ఎందుకు అన్నట్టు, మళ్ళీ స్వీట్గా మాట్లాడి పాయిజన్ ఇస్తున్నట్టు అన్నట్టు ఆ ఇంటెన్షన్ ఓకే అర్థమైంది. కానీ కొంచెం స్వీట్ పాయిజన్ అన్న వర్డ్ కొంచెం హార్ష్గా అనిపించింది. నేను ఇక్కడ ప్రతి వర్డు వాళ్ళు మాట్లాడుకున్నది ఇన్ డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే అలా జరిగినాయి ఇవాళ కాన్వర్జేషన్స్. సో అందుకని ఇంత చెప్పను నార్మల్లీ. సో ఎవరో ఒకళ్ళ పర్సనల్ దాన్ని తీసుకొని వచ్చి పెట్టేసి ప్రతిదానికి నా పేరు లాక్కొని వచ్చి నా మీద పడి ఏడుస్తున్నారు అన్నట్టు అంటారు తనుజ గారు. ఈ నా మీద పడి ఏడుస్తున్నారు అనడం కరెక్టా రాంగా అంటే, ఈ ఒక్కరోజు దివ్య గారు అట్లా చేసి ఉండుంటే రాంగే అనేదాన్ని నేను కూడా. బట్ ఇది ఒక్కసారి జరగలేదు, అది రిపీటెడ్గా జరుగుతూ వచ్చింది. సో మేబీ ఆ వర్డ్ యూజ్ చేయకుండా ఉండాల్సింది, కానీ యూజ్ చేసినా కానీ ఆమె ప్రతిసారి జరుగుతూ ఉండేసరికి అలా అన్నారు కాబట్టి నాకు ఓకే అంత అనిపించలే. సో ఫైన్, అది ఆమెకు అలానే అనిపించడంలో తప్పు లేదు. ఏంటి పద్దాక నాదే తీసుకుంటారు, పద్దాక నా మీద పడతారు, పద్దాక నా మీద పడి ఏడుస్తారు అన్న ఫీలింగ్లో ఆ మాట అన్నారు, అది తప్పు అనిపించలే. సో ఇక్కడ మళ్ళీ దివ్య గారు వస్తారు. ఏయ్ ఏయ్ ఏంటి ఏడుస్తున్నారేంటి, ఇక్కడ ఏ అంటారు, ఏంటి ఏడుస్తున్నారు గిడుస్తున్నారు అంటావేంటి అంటే ఈమెమో ఏ గీ అంటావేంటి, ఏ గీ అనుకు అన్నట్టు తనుజ గారు అంటారు. సో ఆమెకి ఏడుస్తున్నారు అన్నది హర్ట్ అయినా మనకు కనిపించడానికి నిజంగానే ఆవిడ మీద పడుతున్నారు అన్నట్టే అనిపించింది దివ్య గారు ప్రతిసారి. ఓకే సో ఆవిడ అన్న మనకి తప్పుగా అనిపించదు, బట్ ఆమెకు అది తప్పుగా అనిపించింది, నాకు తప్పుగా అనిపించలే. సో ఇక్కడ ఏడుస్తున్నారు అన్నదానికి నాకు తప్పుగా అనిపించలేదు కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ దివ్య గారే ఏ అని స్టార్ట్ చేసినట్టే అనిపిస్తుంది నాకు. బట్ దివ్య గారి వర్షన్లో అది తప్పుగా అనిపించి ఏ అని స్టార్ట్ చేసినట్టు అయ్యిద్ది అది. ఓకే ఇక్కడ ఓకేలేండి, ఈ పాయింట్ వదిలేద్దాం. ఈమె ఏడుస్తున్నారు అన్నది ఆమె ఏ అన్నది. సో ఏడుస్తున్నావు నువ్వు ప్రతిదానికి ఏడుపు అన్నట్టు
తనూజ గారిని అంటారు, అంటే ప్రతిదానికి ఏడుస్తున్నావు అన్నట్టు. ఇంకా నువ్వు ఏడుస్తావు, ఏడుపు గురించి నువ్వే మాట్లాడాలి. ఇక్కడ ఆ, తనూజ గారు ఒక్క గేమ్ చక్కగా ఆడదు, ఆడే వాళ్ళని కూడా సరిగ్గా చక్కగా ఉంచదు గేమ్లో. ఒక్క గేమ్ ఆడలేదా? ఏ ఏ ఏ గేమ్ ఆడావని తనుజ గారు అంటారు. నేను ఒక్క గేమ్ కూడా ఆడలేదని దివ్య గారు అంటే, ఏ గేమ్ ఆడావంటే నీ మీదే గెలిచా కెప్టెన్సీ టాస్క్లో. అది ఏంటి, అది డ్యాన్స్ టాస్క్ అన్నట్టు తనుజ గారు అంటారు. ఇంకా డ్యాన్స్ చాలు, నీ మీద గెలవడానికి 2 స్టెప్పులు చాలు, ఇవన్నీ ఓవర్ మాటలండి. కొంచెం ఓవర్ అంటే ఓవర్ బోర్డ్ అవ్వలేదు కానీ కొంచెం ఓవర్ బిల్డప్ మాటలు అన్నట్టు అనిపించింది. ఇంకా దానికి తనుజ గారు కూర్చో, నువ్వు కూర్చో, ప్రతి టాస్క్లో ఈ టాస్క్ కాదు వేరే టాస్క్ రావాల్సింది ఇట్లా మాట్లాడతావు, అది మేబీ ఏదైనా టాస్క్లో ఇది కాకుండా వేరేది రావాల్సింది అని ఉంటారు. సో ఇటు దివ్య గారు నాకు నచ్చింది మాట్లాడుకుంటాను, నువ్వేం పొడిచావని ఇది పొడిచావని కూడా కొంచెం ఓవర్ బోర్డ్ అయి మాట్లాడినట్టు, నువ్వేం పొడిచావు నువ్వేం పీకావు ఇలాంటివన్నీ ఓవర్ బోర్డ్ అయి మాట్లాడినట్టు. ప్రతి దానికి అందరూ నాకే కావాలి, నా చుట్టూనే ఉండాలి, తనుజ అని భజన చేయాలి అన్నట్టు దివ్య గారు స్టార్ట్ చేస్తారు. ఇది కరెక్టా రాంగా అంటే ఈ స్టేట్మెంటు, ఆమె గేమ్లో సపోర్ట్ అడుగుతారు కానీ లైక్ అందరూ నార్మల్ రొటీన్ టైంలో అందరూ నా చుట్టూ తిరగాలి, నాకు సపోర్ట్ చేయాలి అది ఇప్పుడు గేమ్లో ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా సపోర్ట్ అడుగుతారు. ఆమె ఫిజికల్లీ అంత స్ట్రెంత్ లేదు, దానికి ఆమెను బ్లేమ్ చేయలేము. ఇప్పుడు సుమన్ గారి వైపు ఎలాగా అంత లైక్ పర్సనాలిటీ వైజ్ ఆర్ టాస్కుల వైజ్ అంత ఆడలేరని కన్సర్న్ ఎలా చూపిస్తున్నామో అది నాకు ఇప్పటికీ అర్థం కాదు కండి. బయట కానీ లోపల కానీ సుమన్ గారికి ఏమో ఒక రకమైన కన్సర్న్ చూపిస్తారు. మేబీ లోపల బయట ఫ్యాన్ బేస్ ఉందని మేబీ లోపల ఆ థింకింగ్తో చేస్తున్నారేమో, ఐ డోంట్ నో. సో తనుజ గారు సేమ్ అలా అనుకుంటే ఫిజికల్లీ ఫిట్నెస్ వైజ్ కొంచెం అదంతా ఆబ్వియస్లీ ఇప్పుడు రీతు ఆర్ తనుజ గారికి కంపేర్ చేసుకుంటే కొంచెం ఆబ్వియస్లీ అక్కడే తెలిసిపోతుంది మనకి. సో అక్కడ మరి సుమన్ గారి సైడ్ ఉన్న సింపతి తనుజ గారి సైడ్ కూడా ఉండాలి కదా. సో సపోర్టింగ్ టాస్క్లు వచ్చినప్పుడు సపోర్ట్ అడగడంలో తప్పలేదండి. అది తనుజ గారు అడిగినా దివ్య గారు అడిగినా ఎవరు అడిగినా. సో అది అందరూ నా చుట్టే ఉన్నారు, నాకే చేయాలి దానికి తీసుకొని వచ్చి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అలా కాకుండా నార్మల్ టైంలో నా చుట్టే ఉండాలి అని స్టార్టింగ్లో భరణి గారి సైడ్ నుంచి అనిపించింది. అంటే అదే దివ్య గారికి క్లోజ్ అవుతున్నప్పుడు భరణి గారి సైడ్ నుంచి అదే తనుజ గారు భరణి గారి సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. అప్పుడు ఒక్క చోటే అనిపించింది కానీ వేరే ఎప్పుడు నాకు అంత అనిపించలేదండి. అంత నా చుట్టే ఉండాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఆవిడే అందరినీ దూరం చేసుకుంటా ఆవిడ బిహేవియర్తో కొంచెం ఆట గేమ్ కూడా చేంజ్ చేసుకొని లైక్ నేను ఏది పెట్టుకోవాలని మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చాక మళ్ళీ మార్చుకొని అందరితో కలుస్తున్నారు. ఇది గేమ్ వైజ్ ఇట్లా చేశారు కానీ గేమ్ లేనప్పుడు అందరూ నా చుట్టే తిరగాలి ఇట్లాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడు కనపడలా స్టార్టింగ్ భరణి గారి విషయంలో తప్ప. మీకు ఏమన్నా అనిపించుంటే ఇది కమెంట్ చేయండి. సో గేమ్ వైజ్ సపోర్ట్ అడిగినందుకు అని ఉంటే మాత్రం అది సపోర్ట్ టాస్క్ వచ్చినప్పుడు అది ఎవరైనా అడుగుతారు, దానిలో తప్పలేదు. అండ్ రానప్పుడు ఫీల్ అయ్యారు, ఫీల్ అవ్వడంలో కూడా ఫైన్. బట్ ఒక్కసారి మాత్రం ఇమాన్యువల్ని తన తోటి కంటెండర్గా ఉన్నప్పుడు అడగడం రాంగు, బట్ సపోర్ట్ చేయాల్సిన టాస్క్ వచ్చినప్పుడు అడిగారు మిగిలిన టైం అప్పుడల్లా. సో అది ఫైను. ఇంకొకసారి ఆ రీతుని అడిగారు, అది రీతు అగ్రీ చేసింది కాబట్టి ఇద్దరిది కొంచెం మిస్టేక్ ఉంది. ఒక్కటి తనూజ అదే కాదు, బట్ ఇమాన్యువల్ తనూజ గారి విషయంలో టోటల్లీ తనూజ గారిది మిస్టేక్. ఎందుకంటే ఇమాన్యువల్ అగ్రీ చేయాలి ఓడిపోవడానికి. సో ఈ పాయింట్కి మీరు కమెంట్ చేయండి మీకేమనిపిస్తుందో. ఇక్కడ తనుజ గారు భరణి గారితో మాట్లాడితే చాలు సీన్ క్రియేట్ చేయాలి, అందరి దగ్గరికి వెళ్ళి ఇక్కడ దివ్య గారు అందరి దగ్గరికి వెళ్ళి ఏడవని నీలాగా నువ్వే అక్కడికి వెళ్ళి ఏదో పోగొట్టుకున్న దానిలాగా కూర్చుంటావు అంటే బయట మేబీ జైలు దగ్గరేమో. ఇక్కడ భరణి గారితో మాట్లాడితే సీన్ క్రియేట్ చేశారా అంటే అది ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర, నిన్నే జరిగింది. అండ్ ఇక్కడ అందరి దగ్గరికి వెళ్ళి ఆడవను అంటే అది కొంచెం స్టార్టింగ్లో చేశారు తనుజ గారు. అది స్టార్టింగ్లో జరిగిన పాయింట్ గురించి అయితే అగ్రీ చేయొచ్చు దివ్య గారితో. అలా కాకుండా ఈ రీసెంట్గా అయితే అలాంటి బిహేవియర్ ఏం చేయట్లేదు తనుజ గారు. సో అక్కడికి వెళ్ళి పోగొట్టుకున్న దానిలో కూర్చుంటావు. బీబీ సీజన్ అంతా సింపతి స్టార్ తనకి ఇవ్వచ్చు,
బట్ దివ్య గారు ఏమన్నా సింపతి అంత క్రియేట్ చేసుకున్నారా? ఏమో నాకు మనకి బయట అయితే అంత సింపతి క్రియేట్ అవ్వలా. అలా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేసినట్టు కూడా అనిపించలా. ఇది ఎందుకన్నారో మరి. ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు కానీ దానికి సింపతి ఎలా వస్తుంది? దివ్య గారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు, బయట సింపతి రావట్లా, లోపల రాలేదేమో నాకు తెలీదు. బట్ జనరల్గా చూసుకున్న ఎవరన్నా ఇన్సెక్యూర్ ఫీల్ అయితే ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు అనుకుంటాం కానీ సింపతి ఫీల్ అవుతామా మనం? ఏమో ఇది రాంగ్ అనిపించింది. రాంగ్ అంటే ఆమె ఎందుకు అందో సింపతి స్టార్, మరి ఇది రాంగే. సో నువ్వు సీరియల్ స్టార్, ఇక్కడ దివ్య గారు నువ్వు సీరియల్ స్టార్ అని ఆవిడ ఫస్ట్ బయట విషయం తీసుకొస్తారు. సీరియల్ యాక్టింగ్ చేస్తావు అన్నట్టు బయట విషయం తీసుకొస్తారు. నీకు ఏ స్టార్ ఇవ్వాలో కూడా తెలియదు. అవును, నువ్వు అక్కడ సీరియల్లో ఏడ్చినట్టే ఇక్కడ కూడా ఏడు అని దివ్య గారు అంటారు. ఇక్కడ కొంచెం అక్కడ ఏడ్చినట్టే ఇక్కడ కూడా ఏడు అనడం కొంచెం రూడ్గా అనిపించింది నాకైతే. సో బయట సీరియల్ స్టార్ అని ఆడ ఏడ్చినట్టు ఏడు కూడా ఏడు అని ఆమె బయట విషయం ఫస్ట్ తీసుకొచ్చారు. నువ్వు ఇచ్చుకో రివ్యూ, ఇచ్చాగా నీకు బాగా రివ్యూ అన్నట్టు దివ్య గారు అంటారు. బయట సరిపోక ఇక్కడ కూడా వచ్చావు రివ్యూ ఇవ్వడానికి అన్నట్టు తనుజ గారు అంటారు. బయట ఏంటి, ఏం మాట్లాడుతున్నావు బయట లోపల అంటే? బయట విషయాన్ని ఏడెందుకు తెస్తున్నావు మరి? సీరియల్గా ఎందుకు తెచ్చారు? ఇది మూడోసారి. ఫస్ట్ ఆమె ఎగతాళి చేశారు, ఫస్ట్ ఆమె ఈ దిష్టి బొమ్మ అది ఇది అన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆమె బయట విషయం తీసుకొచ్చి నువ్వెందుకు బయట విషయం తీసుకొస్తావు అంటారు. సో నేనన్నా నువ్వే అన్నావు ఫస్ట్ అన్నట్టు ఇక్కడ తనుజ గారు అంటారు. నేనన్నానా? నువ్వు అంటున్నావు, ఇక్కడ నువ్వు అంటున్నావు కాబట్టి నేను అంటున్నా అని తనుజ గారు అంటారు. అరుచుకో అని తనుజ గారు అంటారు అనమాట. బయట సరిపోక ఇక్కడ వచ్చేంటి, అసలు ఎవరు నువ్వు అనడానికి, ప్రతిదానిలో ఎవరు నువ్వు ఏంటో మరి. ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నువ్వు అరవకని తనుజ గారు అంటారు. అరుస్తా, బరాబర్ అరుస్తా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు నువ్వు. ఇక్కడ తనుజ గారు నీకు చేత అయితే ఆట ఆడి చూపిస్తా, అందరి దగ్గరికి వెళ్ళి మ్యానిపులేట్ చేసేసి ఇది తనుజ గారు అంటారు. నేను ఎవరిని మ్యానిపులేట్ చేస్తున్నా? ఇక్కడ చిన్నపిల్లలా ఇక్కడ ఎవరన్నా ఉండడానికి మ్యానిపులేట్ చేయడానికి? నువ్వే ఇలా ఏదేదో అయిపోయినట్టు నీకేదో అన్నీ ఓకే ఇవన్నీ చేసి సింపతి క్రియేట్ చేస్తున్నావు అని మేబీ తనుజ గారి మీనింగ్ ఏమో మరి. వాటికేం సింపతి క్రియేట్ అవ్వలే. సో ఇవన్నీ చేసేసేసి సింపతి క్రియేట్ చేస్తున్నావు అంటే ఇలా పడుకొని అని యాక్షన్ చేసి చూపిస్తారనమాట. ఇగో ఈ ఇమిటేషనే, ఇక్కడ ఇమిటేషన్ చేశారు, దానికి అన్నారు ఈ ఇమిటేషన్లే అని. బట్ ఆ ఉద్దేశం ఇలా చేస్తున్నావు, నువ్వు సింపతి క్రియేట్ చేసుకుంటున్నావు అని అది దానికి చెప్పడానికి ఇమిటేట్ చేశారు. సో చూస్తున్నా చూడు అని తనుజ గారు అంటారు. చిన్న పిల్లల మ్యానిపులేట్ చేయడానికి ఇక్కడ ఇండైరెక్ట్గా భరణి గారి పేరు తీసుకొస్తారు. ఇండైరెక్ట్గా ఏముందిలేండి, ఇందాక ఫస్టే నేను ఈ మనిషితో మాట్లాడితే చాలు సీన్ క్రియేట్ చేస్తారు అని ఫస్ట్ అక్కడే వచ్చినట్టుంది భరణి గారిది. ఇక్కడ మళ్ళీ తీసుకొస్తారు చిన్నపిల్లల అని ఇండైరెక్ట్గా ఆయన గురించేలేండి మ్యానిపులేట్ చేస్తా, మేబీ ఆయన గురించి అనుకుంటున్నా. ఆయన దగ్గరికి వెళ్ళేమో దివ్య ఫీల్ అయిపోతుంది, బాధపడుతుంది, కోపడుతుంది. మీ దగ్గరకు వస్తే అని చెప్తావు, నీతో నేను చెప్పానా అలా అవుతున్నానని? దానికి తనుజ గారు లోపల ఏడ్చుకొని కుళ్ళుకునేది అన్నట్టు అంటారు. సో ఇదైతే మనకైతే అనిపించిందండి, నాకు అనిపించింది ఆమె జెలస్ ఫీల్ అవుతున్నట్టు. సో దానికి తనుజ గారు అనడంలో కూడా తప్పులేదు, తను ఫీల్ అవుతుందని దూరంగా ఉంటున్నా. బట్ మేబీ దూరంగా ఉండడానికి ఒకటి ఈ రీజన్ అయి ఉండొచ్చు, ఇంకొకటి గేమ్ వైజ్ కూడా చేంజ్ చేసుకోవడానికి రెండు రీజన్స్ ఉండొచ్చు. టోటల్గా ఇదంటే నేను అగ్రీ చేయను కానీ తనుజ గారి విషయంలో. బట్ స్టిల్ కొంచెం కన్సర్న్ దీని వైపు కూడా ఉండొచ్చు. దానికి తనుజ గారు దివ్య గారు లేదంటే మనకు చూడటానికి అయితే అట్లా అనిపించట్లేదు, ఆ జెలసీ లేదు అది ఇదంటే. ఎవరు ఏడ్చేది? నీలాగా కాదు, నేను ఏదైనా మొహం మీద చెప్తాను, నీలాగా లోపలన్నీ పెట్టుకోను. అబ్బో పెద్దొచ్చారండి దిగి అన్నట్టు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దివ్య గారు. నువ్వు దిగొచ్చావు కదా అని తనుజ గారు అంటే దిగొచ్చా అంటే దిగుదు మరి అని తనుజ గారు అంటారు. నీ ఒరిజినాలిటీ బయట పెట్టడానికి దిగా, ఇవన్నీ ఓవర్ మాటలు. ఓవర్ బోర్డ్ కాదు కానీ ఓవర్ బిల్డప్ రెండు రకాలు ఉంటాయి. ఓవర్ బిల్డప్ అంటే కొంచెం వాళ్ళని వాళ్ళు బిల్డప్ చేసుకోవడం, వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా చెప్పుకోవడం. ఓవర్ బోర్డ్ అంటే అవతల వాళ్ళని కించపరిచినట్టు. సో రెండు రకాలు అర్థమవుతుంది అనుకుంటా నేను అనేవి. సో అవును, నిన్ను ఒరిజినాలిటీ బయట పెట్టడానికే దిగా. అవును మరి నీది చాలా ప్యూర్
నేను ప్యూరే దివ్య గారు అనమాట. నీకంటే ప్యూరే, నీలాగా అందరినీ వాడుకోను గేమ్ కోసం. ఇది టూ మచ్ ఉన్న మొత్తం ఇప్పుడు దా జరిగింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి ఇంక మాటలు ఎక్కడికో వెళ్తాయి. ఫస్ట్ దివ్య గారే ఇక్కడ కూడా స్టార్ట్ చేసింది. ఆ, నేను నీలా గేమ్ కోసం వాడుకోను. ఇక్కడ నాకు అర్థం కాలేదండి, గేమ్ కోసం వాడుకోనంటే మెయిన్లీ గేమ్ కోసం వాడుకోనంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కోలా బిహేవ్ చేయడం ఆర్ అవసరానికి ఆ, ఉండడం వాళ్ళతో అట్లా బేసికల్లీ. ఓకే, ఈమా ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైంలో ఒక్కొక్కరితో ఉంది తనుజ గారు. బట్ అది సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి అట్లా ఉంది, కానీ వీళ్ళు బయట బాగా వెళ్తున్నారు అట్లా ఉందని ఫస్ట్లో చూసుకుంటే ఇమాన్యువల్తో క్లోజ్గా ఉందండి. ఆ తర్వాత ఇమాన్యువల్ అండ్ భరణి గారికి కూడా అయ్యారు. ఇక్కడ ఇమాన్యువల్ బయట నుంచే తెలుసు, భరణి గారికి సడన్గా అంత అంటే కొంచెం ఎట్లా వచ్చేసింది. అంటే ఆ టైంలో వీళ్ళందరూ టెనెంట్స్కి ఉన్నారు అండ్ అక్కడ కొంచెం ఈయన కొంచెం పెద్ద మనిషి తరహాగా అట్లా వచ్చింది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్తో క్లోజ్ అయింది. అది ఎట్లా, గేమ్లో ఫస్ట్ ఒక గేమ్ అదేంటి ఆ లీడర్ బోర్డ్ గేమా అదేదో గేమ్లో వాళ్ళిద్దరు కలిసి ఆడారా. ఆ తర్వాత కళ్యాణ్తో అండ్ రీతుతో కూడా ఫస్ట్ వాళ్ళకి మేబీ బయటే ఉన్నట్టున్నాయి ఆ పరిచయాలు. అవి లోపలికి వచ్చాక అదేదో ఫస్ట్ రీతు గారే గొడవ పెట్టుకున్నారు, తనుజ గారి సైడ్ నుంచి రాలా. తర్వాత మళ్ళీ తనుజ గారు స్టిల్ ఆమె సారీ చెప్పి స్టిల్ ఆమె మళ్ళీ కలిసిపోవడానికి ట్రై చేశారు. సో ఆ తర్వాత ఇదేంటి నెగిటివ్ అవుతుందని చెప్పి భరణి గారితో కొంచెం గ్యాప్ ఉండడానికి ఆర్ ఈ లోపు ఆయన వెళ్ళిపోవడం మళ్ళీ రీఎంట్రీ అవ్వడం అట్లా అయింది. అది ఆమె చేతిలో లేదు, బయట గేమ్ నెగిటివ్ అవుతుంది కాబట్టి అది ఎవరైనా చేసేది, ఆ ప్లేస్లో ఎవరున్నా చేసేది. సో నెక్స్ట్ ఇమాన్యువల్లే ఫస్ట్ ఆమెకి అదేంటి వీళ్ళు ఇమాన్యువల్ అనే తనుజ సైడ్ చూసుకుంటే ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొంచెం ఇంప్రెషన్స్ చేంజ్ అవ్వడం ఆర్ కొంచెం గ్యాప్ పెరగడం వచ్చి బట్ తనుజ ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలా, ఫస్ట్ ఇమాన్యువలే ఫస్ట్ నామినేషన్ చేయడం, ఆ కన్నింగ్గా చేయడం, ఆ నామినేషన్ స్టెప్ చేశాడు. సో ఇక్కడ అన్నీ చూసుకుంటే దివ్య గారి సైడ్ కూడా ఫస్ట్ వాళ్ళిద్దరికి కొంచెం ఇన్సెక్యూరిటీ అనేది తనుజ గారి సైడ్ నుంచే స్టార్ట్ అయింది. తర్వాత స్టిల్ ఇద్దరు కలిసిపోయారు. బట్ కెప్టెన్సీ టాస్క్లో మళ్ళీ ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరికి, అది ఆ బల్బ్ ఆఫ్ చేసింది. బట్ దానికి తనుజ గారు చేసిన మిస్టేకే, స్టిల్ మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పారు అండ్ స్టిల్ మళ్ళీ కలిసిపోవడానికి ట్రై చేశారు. బట్ దివ్య గారు దానికి అగ్రీ చేయలేపారు, దట్ టు ఫైన్. బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ అట్లా చేసుకుంటూ వచ్చినాయి, కానీ ఇక్కడ మనుషుల్ని వాడుకొని వచ్చింది ఏముంది. సో ఇది మనుషుల్ని వాడుకొని రాలేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, తనుజ గారిలో నాకు నచ్చింది గ్రాటిట్యూడ్ లేదు, సపోర్ట్ చేసింది చేయలేదు అంటారు, అది నచ్చదు. బట్ పర్పస్ఫుల్గా వాడుకొని వచ్చారంటే అంత ఫుల్లీ అగ్రీ చేయలేను నేను. అది సిచ్యువేషన్స్ వల్ల అలా జరుపుకుంటూ వచ్చింది, కానీ ఐ హెల్ప్ సిచ్యువేషన్స్ వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషి ఆమెకి దగ్గర అయ్యాడు, కానీ ఆమె పర్పస్ఫుల్గా అయ్యారనుకోవట్లా నేను అంత ఇదిగా. కొంచెం సుమన్ గారికి ఏమన్నా అయినా, సుమన్ గారికి క్లోజ్ అవ్వడం వల్ల మేబీ సుమన్ గారికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, కానీ తనుజ గారికి అంత అంత ఏమన్నా దూరంగా ఉంటే అంత లాస్ అయ్యేది కూడా ఏం లేదు మేబీ కొంచెం చూసుకుంటే. సో అది కూడా సపోర్ట్ లేదనేది కూడా ఇప్పుడు వాళ్ళ సిస్టరా వాళ్ళు చెప్పినప్పుడు మార్చుకుంటున్నారు. సో అది పక్కన పెడితే ఆ సపోర్ట్ది వాడుకునేది అయితే పెద్ద స్టేట్మెంట్ అంత నేను అనుకోవట్లా. ఓకే, సో ఇక్కడ వాడుకున్నావు అనేసరికి ఆమె నోటికి వచ్చినట్టు వాగకు దివ్య అంటారు. సో వాడుకున్నావు అన్నప్పుడు వాగకు అనే రైట్ ఖచ్చితంగా ఉంటుంది. మేబీ అలా అనకపోయి ఉంటే ఏం వాగుతున్నావు, ఆమె ఆ దివ్య గారు ఏమి అనకుండా ఈమె స్టార్ట్ చేసి ఏం వాగుతున్నావు నువ్వు అని ఉంటే మేబీ మిస్టేక్ అనేవాళ్ళం. బట్ ఏం వాడుకోవద్దని మళ్ళీ వాగకంటావేంటి అన్నట్టు ఈమె వాగకనకూడదు, ఆమె వాడుకుంటావని ఇద్ది. సో నోటికి వచ్చినట్టు వాగకు, నువ్వు నోటికి వచ్చినట్టు ఒకళ్ళనొకళ్ళు నువ్వు వాగకు అనుకుంటారు. సో ఇక్కడ తనుజ గారు నువ్వు వాగినప్పుడు లేదా అంటే దివ్య గారు వచ్చి నీదేమన్నా మరి పోయిట్రీయా, నీది అలానే ఉంది కదా అంటే ఫస్ట్ కొంచెం ఎక్కువ లెవెల్కి తీసుకెళ్ళింది ఎవరు, వాడుకుంటున్నావు అది ఇదని, అక్కడ దాకా కొంచెం ఒక లెవెల్లో జరుగుతుంటే సో నీ అంత కాదులే అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ తనుజ గారు కూడా మాట జారుతారు, ఒక మనిషి ఇష్టం లేదు అని బిహేవియర్లో చూపిస్తున్నా కూడా నేనేం వెంట పడట్లేదు అంటే దివ్య గారు భరణి గారు వెంట పడుతున్నారు అన్నట్టు అంటారు.
ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ నువ్వు మనుషుల్ని వాడుకుంటున్నావు అనే మాటకి ఈవిడ ట్రిగ్గర్ అయ్యి ఆ మాట అన్నారు. సో ఫస్ట్ స్టెప్ తీసుకుని దివ్య గారే, బట్ ఇద్దరు మాటలు లూజ్ అయ్యారు. సో ఇద్దరు మాటలు లూజ్ అయ్యారు. ఇది కూడా చూడాలి, ఫస్ట్ ఎవరు నోరు జారారు అనేది చూడాలి. ఇద్దరిది మిస్టేక్ ఉంది, బట్ ఫస్ట్ దివ్య గారు నోరు జారారు. ఇక్కడ అన్నవి చూసుకుంటే ఈమె గేమ్ కోసం వాడుకుంటున్నారు అన్నారు. సిచ్యువేషన్స్ వల్ల ఒక్కొక్కళ్ళు ఆమెకు దగ్గర అయ్యి ఆమెకి సపోర్టివ్గా ఉన్నారు తప్ప ఏం పర్పస్ఫుల్గా చేయలేదు. ఇక్కడ ఏమి చూసుకుంటే భరణి గారు ఒకనొక టైంలో ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నా స్టిల్ ఈమె సైడ్ నుంచి ఆ వాట్ ఎవర్ ఆ ఎఫెక్షన్ అనేది ఈమె చూపించారు. సో ఆ అన్న స్టేట్మెంట్ కొంతవరకు రైటే, మనకు కూడా బయట ఆ ఫీలింగ్ కలిగింది. భరణి గారు దూరం పెడుతున్నా కూడా స్టిల్ దివ్య గారు అదేంటి ఆమె సైడ్ నుంచి అది తగ్గించుకోలేదు అనేది మనకైనా కలిగి ఉంటుంది. నాకు కలిగింది, మీకు కలిగిందనే అనుకుంటున్నాను. ఈ విషయంలో జెన్యున్గా మీరు కమెంట్ చేయాలి కలిగిందో లేదో. సో ఆ స్టేట్మెంట్ కరెక్టే, బట్ అది ఎంత నిజమైనా కొన్ని మనం అది దివ్య గారు అండ్ భరణి గారి ఇష్యూ. అది భరణి గారు రేజ్ చేసి ఉంటే అది వేరేది. మనం వాళ్ళ దానిలోకి వెళ్ళి ఒక మాట మనం వాళ్ళ దాని మీద అనడం, అదేంటి వాళ్ళ సిచ్యువేషన్ని ఆర్ వాళ్ళ రిలేషన్ని మనం ఒకళ్ళని మాట అనడానికి యూస్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అది ఎంత నిజమైనా అనకూడదు. బట్ ఇక్కడ చూసుకుంటే ఇద్దరు మాటలు లూజ్ అయ్యారు. దివ్య గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు, అండ్ దివ్య గారు అన్నది నాకు అంత ఒక 10% ఏమన్నా అనుకోవచ్చు సిచ్యువేషన్స్ వల్ల అవి జరిగినాయి, కానీ 90% అన్నది నేను కరెక్ట్ అని ఒప్పుకోను. బట్ తనుజ గారు అన్నది కరెక్టు, ఆ లూజ్ అయినా కానీ ఆ మాటలు కరెక్ట్. బట్ స్టిల్ ఇద్దరు అనకూడనివి అన్నారు. ఓకే, ఇక్కడ దివ్య గారు అనమాట, నేనేం వెంట పడట్లేదు, భరణి గారు ఇటు రండి, ఏంటి ఆ పిలవడం అన్నట్టు ఇక్కడ తనుజ గారు అంటారు. నేను భరణి గారు అని కూడా అన్నాను అన్నట్టు అంటారు. సో నేను వెంట పడుతున్నానా, దమ్ముంటే ఇప్పుడు చెప్పు, ఆ మాట అదే ఇప్పుడు చెప్పు అన్నట్టు అంటారు దివ్య గారు. సో ఇక్కడ తనుజ గారు కూడా అడుగుతారు, ఈవిడేమో నేను మీ వెంట పడ్డానా అంటే, ఈవిడేమో నేను ఇదేంటి దివ్యతో అదేంటి మీతో నేను మాట్లాడితే దివ్య ఫీల్ అయిద్దని నేను అన్నానా అని తనుజ గారు అంటారు. అన్నారు, ఇది కూడా అన్నారు, ఇది నిజం అన్నారు. బట్ స్టిల్ ఇక్కడ తనుజ గారు ఇక్కడ రాంగ్. దివ్య నేను మీతో మాట్లాడితే దివ్య ఇంకా ఎక్కువ ఫీల్ అయిద్ది ఈ అన్నట్టున్నారు, ఈ మాటలు అయితే అన్నట్టున్నారండి. సో ఇక్కడ భరణి గారు నా టాపిక్ తీసుకురావద్దంటారు. సో ఇక్కడ భరణి గారు నా టాపిక్ తీసుకురావద్దు అంటే మీరు కొట్టుకొని మధ్యలో నన్ను లాగుతారు ఆర్ వాట్ ఎవర్, మీ ఇష్యూస్కి నన్ను ఎందుకు లాగుతున్నారు, ఇది కరెక్టే. కానీ బట్ భరణి గారి సైడ్ నుంచి ఈ సిచ్యువేషన్లో కాకపోయినా ఒక స్టాండ్ అనేది ఉండాలి కదా దివ్య గారి సైడ్. అంటే దివ్య గారికి భరణి గారికి ఒక స్టాండ్, లైక్ వాళ్ళిద్దరికి జరిగే ఇష్యూస్కి ఒక స్టాండ్ ఉండాలి కదా. ఇక్కడ మాట్లాడమని నేను చెప్పట్లేదు, బట్ ఆయన గట్టిగా మాట్లాడట్లేదు అనే ఒపీనియన్ అయితే ఉంది. బట్ ఇక్కడ మాట్లాడకపోయినా తప్పులేదు. భరణి గారు నా తీసుకురావద్దని అన్నాను కదా అంటే, ఇక్కడ మరి మీరు ఎందుకు వచ్చారు ఇట్రా అనగానే అని తనుజ గారు అంటారు. తను భరణి గారు అని పిలిచిందంటే ఓకే అని, ఓకే అని కూడా అంటారు. ఆ తర్వాత భరణి గారు అంటారు, అది వినలేదు అనుకుంటే తనుజ గారు. సో మీ ఇద్దరు నన్ను లాక్కండి. ఇంకా ఇక్కడ మళ్ళా దివ్య గారు నువ్వు వాగ్కు వెంట పడుతున్నానా, వాగకు అనకు అని అంటారనమాట. ఇక్కడ తనుజ గారు కూడా యూ టు మైండ్ యువర్ వర్డ్స్ అన్నట్టు అంటారు. ఫస్ట్ తను స్టార్ట్ చేసింది, మళ్ళీ నన్ను అంటది ఏంటి అని తనుజ గారు అంటారు. ఈమెమో నన్ను మాట్లాడుతుంది, వెంట పడుతున్నావు ఇట్లా తను కూడా అంది కదా సీరియల్ పిచ్చిగా మాట్లాడకు, ఇక్కడ తనుజ గారు పిచ్చిగా మాట్లాడకు నోరుందని. ఇక్కడ తనుజ గారు ప్రతి దానికి నా పేరే, నువ్వు ప్రతిదానికి నువ్వే పెంట చేస్తున్నావు నా లైఫ్లో, ఇది నాకు ఇలానే వినిపించిందండి 2-3 సార్లు విన్నాను. సో ఇది ఏంటి లైఫ్లో ఏంటి గేమ్కి వచ్చారు, లైఫ్ అంతా మీ లైఫ్లో ఉండదు, కొంచెం ఓవర్ బోర్డ్ అయ్యింది ఆర్ కొంచెం అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆర్గ్యుమెంట్, దివ్య గారి సైడ్ నుంచే ఎక్కువ తీసుకెళ్లారండి. ఓకే తనుజ గారికి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా మిస్టేక్స్ ఉన్న చోట నేను ఉన్నాయి అనే చెప్పాను. సో మేజర్ దివ్య గారే ఏంటో మరి కావాలని గొడవ పెట్టుకున్నారా ఏమన్నా, కొంచెం రైవల్ అదేంటి తనుజ గారికి రైవల్ అయితే మనకి కొంచెం
ఓట్స్ పెరుగుతాయని స్టార్ట్ చేశారా నాకు అర్థం కాలేదు. బట్ అది సిచ్యువేషన్ కూడా ఉండాలి కదా, కరెక్ట్గా సహకరించాలి కదా. మనకు ఒక గేమ్ ప్లాన్ ఉన్న సిచ్యువేషన్స్ లేకుండా ఊరికే ఏవి పడితే అవి చేస్తే బ్యాక్ ఫైర్ అవుతాయి. ఇక్కడ తనూజ గారు మళ్ళీ అనుకుంటానే ఉంటారు, మాటలు తనంటే లేదు నేనంటే మళ్ళా వాడుకుంటున్నారు అంటది, నా క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేశా అంటది. ఇంకా ఇక్కడ నా క్యారెక్టర్ మరి బయటకి ఎక్స్పోజ్ చేసింది కదా, ఇంకా ఎక్స్పోజ్ చేయడానికి వచ్చిందా గేమ్ ఆడటానికి వచ్చిందా, ఎక్స్పోజ్ చేసిందిగా వెళ్ళిపోవచ్చుగా అన్నట్టు అంటూ ఉంటారు. సో గేమ్ ఆడటానికి రాలా, ఇలా స్టోరీలు అల్లుకోవడానికి. ఇట్లా హెడ్ మాస్టర్ అంట, అది దేనికి, అది వెటకారానికి నేను హెడ్ మాస్టరు, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు దానికి నేను హెడ్ మాస్టర్ అంటారు దివ్య గారు దానికి. సో నన్ను కూడా అంటుంది కదా ఇక్కడ దివ్య గారు డెమాన్ పవన్తో సింపతి స్టార్ అంది. నేను ఫస్ట్ తను సింపతి స్టార్ అంటేనే కదా సీరియల్ స్టార్ అంది. మళ్ళీ లోపల బయట రివ్యూస్ బయట విషయాలు ఎందుకు తెస్తుంది, ఇక్కడ అయితే ఆమె ఫస్ట్ తెచ్చారు దివ్య గారే. ఇంకా ఇక్కడ తనూజ గారు అనమాట అందరి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, తనూజ గెలవద్దు, తనూజ గెలవాలంటే అదే బర్నీ గారు గెలవాలంటే తనూజని తీసేయి, డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి చెప్పిద్ది రీతు గెలవాలంటే తనూజని తీసేయి. సో ఇక్కడ ఫస్ట్ 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి ఆ రోజు ఎపిసోడ్ చూసినప్పుడు నాకు అట్లానే అనిపించింది దివ్య గారి సైడు, అంటే అందరి దగ్గరికి వెళ్ళి తనూజని తీసేయమని ఇదేంటని అనిపించింది. బట్ వీకెండ్ ఎపిసోడ్లో కళ్యాణ్ అంటాడు లైక్ అదేంటి నీకు ఇమాన్యువల్ అండ్ తనూజ గెలవాలి కదా, సో రీతుని తీసే అని నాతో కూడా చెప్పింది. తను ఇలా ఎవరికైతే గెలవాలో ఆపోజిట్ ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్తుంది, సో దట్ తనకి ఈజీ అవ్వడానికి అలా చెప్తుంది అన్నట్టు కళ్యాణ్ చెప్తాడు. సో అక్కడ ఓకే, కొంతవరకు ఓకే, కానీ స్టిల్ కొంచెం తనూజ గారి మీద ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అయితే ఇన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ డౌట్ కూడా ఉంది. బట్ స్టిల్ అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు కన్ఫామ్గా తనూజ గారి మీద ఏమన్నా ప్రాబ్లం ఉందా తనకు అన్నట్టు అనిపించింది. కానీ ఓకే, కళ్యాణ్ కొంచెం అది చెప్పాక ఓకే అనిపించింది. సో గేమ్ కోసం వచ్చావా ఇంకా దేనికన్నా వచ్చావా అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ దివ్య గారు వస్తారనమాట, మళ్ళీ వచ్చి మాటలన్నీ విని నీలాగా నేను ఏడవట్లేదు, నేను గేమ్ కోసమే వచ్చాను. అవును కదా, ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ డెమాన్ పవన్తో ఇట్లా అంటా ఏడుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు నవ్వుతున్నావా అంటే సర్కాస్టిక్గా, అంటే నువ్వు కూడా ఏడుస్తున్నావు కదా అన్నట్టు అంటూ ఉంటారు. సో నీకంటే బెటర్గా గేమ్ ఆడా, 100% బెటర్గా ఆడా, చూసాం అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా నీలాగా, ఇక్కడ దివ్య గారు అంటారనమాట. నేను సంపాదించుకున్నా, ఏం మాట్లాడుతున్నారు, కెప్టెన్సీ టాస్క్ అడిగితేనే కదా వాళ్ళందరూ ఇచ్చింది. ఇంకా ఇక్కడ తనుజ గారు పాయింట్ చెప్తారనమాట, నాకు ఇవ్వండి అడుక్కోకుండానే ఇదేంటి నాకు ఇవ్వండి అని అడగకుండానే డ్యాన్స్ చేయడానికి వచ్చారా అని పాయింట్ చెప్తారు. అది నిజంగానే పాయింట్. అవును, నిన్ను భరించలేక కెప్టెన్గా వచ్చారు, అదైతే ఉంది. అప్పుడు తనూజ గారు కొంచెం ఆ నోటికి భయపడ్డారు. కానీ ఇక్కడ దివ్య గారు ఫస్ట్ అడగడం వల్ల కూడా కొంతమంది రాము కానివ్వండి, నిఖిలు, ఇంకా సుమన్ గారు ఫస్ట్ అడగడం వల్ల కూడా కొంత వచ్చారు. అలా కాకుండా తనూజ గారు ఫస్ట్ అడుగుంటే మేబీ తనూజ గారికి కూడా చేసి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పుడైతే దివ్య గారే తనూజ గారి కన్నా ఫస్ట్ అందరితో మాట్లాడుకొని గౌరవ్తో కూడా సీక్రెట్ ప్లాన్లు కొన్ని వేసుకొని ఫస్ట్ మెయిన్ ఇక్కడ అడగలేదన్నారండి, అడిగారు, అది వేరే విషయం. సో మేబీ అది ఫస్ట్ అడిగారు దివ్య గారు, దానివల్ల వీళ్ళు అటు వెళ్ళిపోయారు. ఫస్ట్ ఎవరు అడుగుంటే వాళ్ళ సైడ్ వచ్చేవాళ్ళు వాళ్ళు. సో నేను అడగకపోయినా వాళ్ళందరూ నిన్ను కెప్టెన్గా భరించలేక వచ్చారు, ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. సో నీకన్నా బెటర్ అని నన్ను కెప్టెన్ చేశారు, నువ్వు బెటర్ అయ్యి ఉంటే ఇప్పటిదాకా నువ్వు ఎందుకు కెప్టెన్ అవ్వలేదు అన్నట్టు అంటారు. ఇక్కడ నేను అనుకున్నా, మరి తనుజ గారి కంటే బెటర్ అయితే మరి అన్ని వీక్స్ కెప్టెన్ ఎందుకు అవ్వలేదు అనుకున్నా. దానికి తనుజ గారు కూడా ఫోటో మరి అన్ని వీక్స్ నీ ఫోటోనే ఉండాలి కదా, ఫ్రేమ్ పెట్టించాలి కదా అంటారనమాట. నీకెవరు సపోర్ట్ చేయరు. ఇక్కడ ఒక పాయింట్ అనిపించింది, నీకెవరు సపోర్ట్ చేయరు అని దివ్య గారే అన్నారు. సో ఈ పాయింట్ తనుజ గారికి లైక్ ఒక వీక్ ముందో ఎప్పుడన్నా వచ్చుంటే కొంచెం యూజ్ అయ్యేదేమో అనిపించింది. అంటే ఫ్లోలో అన్నారులేండి, సపోర్ట్ అయితే వచ్చింది తనుజ గారికి, సపోర్ట్ లేకుండా ఏం లేదు.
బట్ నీకెవరు సపోర్ట్ చేయరు అన్నారు కదా. సో తనుజ గారు చూడు చూడు ఇక్కడ అనొచ్చు అనమాట, నాకు సపోర్ట్ లేదంటే ఎవరు వినరు కదా, దివ్య కూడా అంటుంది నాకు సపోర్ట్ లేదని, యూజ్ చేసుకోవచ్చు అనమాట పాయింట్. సో ఇది ఏదో ఆర్గ్యుమెంట్లో అసలు వాళ్ళకి లాజిక్ లేదు, ఏం లేదు, నోటికి ఇద్దరు ఏదొస్తే అది మాట్లాడుకుంటానే ఉన్నారు. ఇక్కడ ఫ్రేమ్ పెట్టించుకో అంటే 100% పెట్టిస్తా. ఏడుపు అంట, ఏడుపు నువ్వే పడి ఏడుస్తావు నా మీద అని దివ్య గారు అనుకుంటే వెళ్తారు. ఎవరో ఏడ్చింది ఇప్పుడు, హెడ్ మాస్టర్ అంట. అవును, నీలాగా హాఫ్ చేయను అంటే నేను వెటకారానికి హెడ్ మాస్టర్ అన్నారు కదా, దానికి నేను వెటకారం నీలాగా హాఫ్ చేయను, నీలాగా నీకు సరిగ్గా చేయడం రాదు కదా, అన్నీ నేను నీకన్నా బెటర్ అన్నిట్లో, అందుకే నేను హెడ్ మాస్టర్ అన్నట్టు చెప్పుకుంటారనమాట. చేసుకో చేసుకో చేస్తే నువ్వే తట్టుకోలేకపోతున్నావు, నేను ఆల్రెడీ చేస్తున్నా అన్నట్టు దివ్య గారు అంటారు. నెక్స్ట్ సుమన్ గారు వస్తారండి. అయిపోయింది ఈ ఆర్గ్యుమెంట్ ఫైనల్గా. టోటల్గా నా ఒపీనియన్ ఇందాకే చెప్పాను, మోస్ట్లీ దివ్య గారివే మిస్టేక్స్ ఉన్నాయి. ఏదో ట్రై చేశారు, ఎందుకు చేశారు, ఓవర్ బోర్డ్ అయ్యారు, ఓవర్ బిల్డప్ మాటలు మాట్లాడారు, అంత అవసరం లేదనిపించింది. సో నెక్స్ట్ సుమన్ గారు వచ్చి తనుజ గారి పేరే చెప్తారు. ఇక్కడ తనుజ గారు క్వశ్చన్ చేయాల, నాకైతే ఫస్ట్ ఈ డౌట్ వచ్చింది, కొంతమందికి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, కొంతమందికి ఎందుకు చేయట్లేదని. మేబీ దివ్య గారి మీద ఆల్రెడీ ఇప్పుడు ఇది ఒక్కటేసారి ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ 2-3 సార్లు ఇలాంటివే జరిగి ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ చేశారని అనిపించింది. సో ఫైన్, కొంతవరకు జస్టిఫికేషన్ దొరికింది అనిపించింది. ఇంకా సేమ్ రీజను ఇమ్యూనిటీ వచ్చిందని చెప్తారు. ఇంకా ఇమాన్యువల్ వచ్చి సేమ్ కెప్టెన్సీ బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్సీ అవుతుంది కదా అన్నట్టు, అంటే నువ్వు కూడా 2 times చేసావు కదా అంటే నాది బ్యాక్ టు బ్యాక్ కాదు కదా అంటే బ్యాక్ టు బ్యాక్ కాకపోతే 2 times చేసావు కదా అంటే, సరే నాకైతే ఈ పాయింట్, నీకు కూడా 2 times కెప్టెన్ అన్న పాయింట్ ఉంటే నువ్వు కూడా ఆ పాయింట్ మీద నా పేరు చెప్పు. ఇక్కడ ఇమాన్యువల్ది క్లీన్ అండ్ క్లియర్గా నాకు ఈ పాయింట్ ఉంది, నువ్వు కూడా ఆ పాయింట్ చెప్పు అన్నట్టు అంటారు. ఇంకా నాకు ప్రాబ్లం లేదు అట్లా చెప్పిన అంటారు. ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్ వచ్చి నీకు 3rd week నుంచి ఆపర్చునిటీ వస్తుంది, నాకు ఆపర్చునిటీ రావట్లా, విచ్ ఈజ్ కరెక్ట్. అండ్ దానికి తనుజ గారు ఇక్కడ డిఫెండ్ చేసుకోకపోయినా పర్లేదు అనిపించింది. ఆపర్చునిటీ వస్తుంది, నీకు అవకాశాలు వచ్చినాయి ప్రూవ్ చేసుకోవడానికి, నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కూడా. అండ్ రెండోది 2 weeks ఇమ్యూనిటీ వచ్చింది. ఇంకా మూడోది నువ్వు కాంపిటీషన్ కూడా మంచిగా, దీనికి డిఫెండ్ చేసుకోలేరు కూడా తనుజ గారు అనిపించింది. సో అవతల పక్క డెమాన్ పవన్కి ఆపర్చునిటీస్ రాలేదు. ఇంకా మేబీ కాంపిటీషన్ అంటే సపోర్ట్ వైజ్ నువ్వు ఉంటే నాకు ఎక్కువ సపోర్ట్ రాదని అనుకుని ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ రీతు వచ్చి ఇమాన్యువల్ని తీసేస్తారు. నువ్వు 2 times కెప్టెన్ అయ్యావు, నీకు కూడా 2 times ఇమ్యూనిటీ వచ్చింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే తనుజ గారికి ఒకసారి కెప్టెన్ అయితే రెండు ఇమ్యూనిటీలు వచ్చినాయి 2 weeksకి, అక్కడ 2 వారాలు తను కెప్టెన్ అయ్యి 2 వారాలు ఆడి గెలుచుకుంటే 2 వారాలకి ఇమ్యూనిటీ వచ్చింది. సో కొంచెం తేడా ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఇమ్యూనిటీకి వస్తే 2 ఈక్వల్గా ఇమ్యూనిటీస్ వచ్చినట్టు, అవి ఎలా వచ్చినాయి అన్న పాయింట్కి వస్తే తేడా ఉంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సో అండ్ ఇంకోటి, నువ్వు నామినేషన్స్లో ఉండాలి అని నువ్వే అన్నావు అన్నట్టు. సో దానికి నామినేషన్స్లో ఉండాలంటే నీకు ఇమ్యూనిటీ ఉండకూడదు. సో నేను తీసేస్తున్నా ఇక్కడ. ఓకే, బాగానే అనిపించినాయి రీతు పాయింట్లు కూడా. సో అది నేను నామినేషన్స్లో ఉండకూడదు అన్నది మా అమ్మతో కామెడీగా, అంటే దానికన్నా ముందే నువ్వు అన్నావు అన్నట్టు అంటారు. దానికి ఇమాన్యువల్ దగ్గర కౌంటర్ ఏమి ఇవ్వలేదు, దానికన్నా ముందే అన్నాడంట ఉండాలని. సో ఇంకా ఇప్పుడు నువ్వేంటి కాంపిటేటివ్ అన్న రీజన్ కూడా యాడ్ చేస్తారు రీతు దానికి. ఓకే, ఇప్పుడు నువ్వు వీక్ వాళ్ళతో ఆడి గెలవాలనుకుంటున్నావా అన్నట్టు అడుగుతాడు. ఇక్కడ రీతు గారు డిఫెన్స్ బాగా అనిపించింది, నువ్వే స్ట్రాంగ్ అని వేరే వాళ్ళని తీసేసావుగా మరి అంటే, ఇది రెబెల్ అప్పుడు అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంటే ఇక్కడ కట్ అయిందో ఏదో అయింది మనకి ఎపిసోడ్లో, అది ఫుల్గా పళ్ళ, నువ్వే స్ట్రాంగ్ అని వేరే వాళ్ళని తీసావుగా రెబెల్ టాస్క్లో అని ఏదో చెప్పబోతారు రీతు. సో ఇదంతా ఎందుకు, తనుజ నిన్ను సేవ్ చేసింది, సో నువ్వు తనుజ కోటేలా ఇక్కడ అంటే ఏంటి ఇక్కడ. ఓకే, రీతు తనుజ కోటేలా అది పక్కన పెడితే, అంటే ఇమాన్యువల్ రీతు తనుజ కోటేయాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నాకు అర్థం కాల. అంటే ఫస్ట్ దివ్య గారు, నెక్స్ట్ సుమన్ గారు, నెక్స్ట్ సంజన గారు, ఇంకా డెమాన్ పవన్, వీళ్ళు వరుసగా తనుజ కోటేశారు కాబట్టి రీతు కూడా ఎందుకు ఓటేయాలి, ఎవరికన్నా వేసుకోవచ్చు కదా. అక్కడ 9 members, ఓకే రీతు పేరు తీసేసుకుంటే 8 members ఉన్నారు.
ఎవరికైనా వేయచ్చు. ఇమాన్యువల్ రీతుని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తనుజకి వేయాలని? ఈ క్వశ్చన్ నాకు వచ్చింది. ఇక్కడ రీతు ఎందుకు అడగలేదు అంటే హౌస్ అందరు కలిసి రీతుకి వేయాలా? హౌస్ అందరికి అదే పాయింట్ ఉండాలా 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చిందని? ఇది నాకు అర్థం కాలే. ఇది రాంగ్, అసలు ఇట్లా అడగడమే రాంగ్ అనిపించింది. నువ్వు తనకి వేయట్లేదు, ఇది నువ్వు చెప్పు. అది తను ఎందుకు చెప్పాలన్నమాట. ఓకే, అది నిజమే అయి ఉండొచ్చు, ఆ పాయింట్ నిజమే. బట్ స్టిల్ ఇక్కడ అది అడగకుండా ఇప్పుడు నేను తనుజకి ఎందుకు వేయాలన్న క్వశ్చన్ వేయకుండా, ఎందుకు వేయాలని నువ్వు అనుకుంటున్నాను క్వశ్చన్ వేయకుండా, దివ్య నీకు సపోర్ట్ చేసి పుష్ చేసింది కదా అని తనుజ గారు మధ్యలో వస్తారు. అవును అవును అని ఇమాన్యువల్ అంటాడు. సో అలా అనుకుంటే నేను నిన్ను నామినేషనే చేయలేదు కదా అని రీతు అంటారనమాట. చెయ్యి అంటాడు. ఇక్కడ ఇమాన్యువల్కి ఏమైద్ది నాకు అర్థం కాదు. ఈ కెప్టెన్సీ నుంచి తీసేసిన నామినేషన్స్లోకి రావాలన్న ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాదు. సో ఇక్కడ కొంచెం ఇమాన్యువల్ది నాకు ఏంటో, ఇంకా నీకు కూడా ఇక్కడ సపోర్ట్ ఉంది అన్నట్టు అంటారు. ఇమాన్యువల్ని రీతు అంటారు. నీకు లేదా అంటే లేదు అంటారు. లేదా అని మళ్ళీ అడిగితే నీకున్నంత అయితే నాకు లేదు అంటారు. అది ట్రూనే. ఇమాన్యువల్ రీతు ఉంటే ఎక్కువ ఇమాన్యువల్కే సపోర్ట్ రావచ్చని నా ఫీలింగు. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, నీకు దివ్యకు నువ్వు సపోర్ట్ చేసుకుంటే మీ ఇద్దరే అవుతారా కెప్టెన్ అంటే, నువ్వు ఆపు నీ చేతనైతే అన్నట్టు అంటారు. ఇది ఫైన్. ఇంకా అండ్ మీ ఇద్దరే ఉంటే నాకు సపోర్ట్ చేయరు కాబట్టి ఇంకా నేను తీసేస్తున్నా అన్నట్టు అంటారు రీతు. ఇప్పుడు అసలు చేయను కదా ఇలా చేస్తే అన్నట్టు అంటే, ఎప్పుడు చేసావని ఇప్పుడు ఇది కరెక్టే. ప్రతిసారి రీతు అడిగిద్ది ఇమాన్యువల్కి ఆ టైంకి, అంటే చేయకూడదని కదా, ఆ టైంకి ఎవరో ఒకళ్ళు ఉంటారు పాపం ఆయనకి కూడా. సో ఎప్పుడు చేసావని చేయడానికని పాయింట్ తీసుకొస్తారు, విచ్ ఈజ్ రైట్. సో అలా అనుకుని ఇక్కడ దివ్య గారు అనమాట, డెమాన్ నువ్వు ఉన్నప్పుడు నాకు జైలా నీకే చేశాడు, నేను ఇక్కడ ఇమాన్యువల్ గురించి మాట్లాడుతున్నా, డెమాన్ పవన్ గురించి కాదని ఇక్కడ రీతు అంటారు. బట్ నా పేరు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా అన్నట్టు అంటారు. నేను నీ పేరు ఇక్కడ రీతు, నేను నిన్నేం తప్పుగా అనలేదు, ప్రతి దానిలో తుత్తుతూ అని వస్తావంటే నువ్వు నా పేరు ఎందుకు ఎత్తకు రీతు మరి అలాంటప్పుడు అంటే, నువ్వు కంటెస్టెంట్ తీసుకోకుండా ఎలా, ఇది ఈ లాజిక్ నాకు నిజంగా అర్థం కాదండి. నా పేరు ఎత్తకు అంటారు. ఆ డిస్కషన్ వస్తున్నప్పుడు ఆ పేరు రాకుండా ఎట్లుంటుంది అంటే, ఏదన్నా ఒక లాజిక్ చెప్పాలంటే వాళ్ళ పేరు తీయకుండా ఎట్లా చెప్తారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇందాక కూడా వాళ్ళు బర్నీ గారి గురించి మాట్లాడుకున్నారు. బర్నీ గారు ఏమన్నా నా పేరు తీయకన్నారా? తీలే. ఆయన పిలిచినప్పుడు వచ్చి నన్ను లాక్కండి అన్నారు. మధ్యలో నన్ను పిలవద్దన్నారు, కానీ నా పేరు తీసుకోండి ఏదైనా మాట్లాడుకోండి అన్నట్టు వదిలేశారు. అప్పుడు అలా అనుకున్న ఇమాన్యువల్ కూడా రీతు ఇమాన్యువల్ని తీసేస్తుంటే, తనూజ నువ్వెందుకు తీయట్లేదు, తనూజ నీకు సపోర్ట్ చేసింది కాబట్టి తీయట్లేదు అని తనూజ పేరు కూడా తీశాడు ఇమాన్యువల్. సో ఇక్కడ ఇది కొంచెం లాజిక్ లెస్. దివ్య గారే కాదు, ఇంతకు ముందు కూడా చాలామంది లైక్ నా పేరు తీయక అంటారు. ఏంటో అది. సో ఒక్కొక్కసారి ఏదైనా పాయింట్ చెప్పాలంటే పేరు తీయకుండా ఎట్లా చెప్తారు అనిపిస్తుంది. నెక్స్ట్ భరణి గారు కూడా వచ్చి తనుజ బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ కాబట్టి ఇంకా అందుకే అన్నట్టు చెప్తారు. ఇక్కడ ఆర్గ్యూ చేయాల తనుజ గారు. బట్ స్టిల్ దివ్య గారి విషయంలో అది కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి, ప్రతిసారి తీసేస్తున్నారు కాబట్టి చేశారు అనుకోవాలి. కొంచెం జస్టిఫికేషన్ ఉంది, కొంచెం ఫుల్లీ కాదు కానీ. ఇంకా కళ్యాణ్ వచ్చి డెమాన్ పవన్ని తీస్తారు. కాంపిటీషన్లో తీసేస్తున్నా అన్నట్టు అంటే సేఫ్ ఆడుతున్నావా అంటే, ఇక్కడ సేఫ్ ఆడాలంటే నేను తనుజని వేయాలి అన్నట్టు పాయింట్ బాగుంటుంది. అంటే తనుజకు ఆల్రెడీ ఓట్స్ ఎక్కువ పడ్డాయి, ఇంకా నేను సేఫ్గా వెళ్ళాలనుకుంటే తనుజకి వేయచ్చు, నీకెందుకు వేస్తాను అన్నట్టు వేస్తాడు. అంటే ఇప్పుడు నీకు హార్డ్ వర్క్ చేయకుండా వెళ్ళిపోవాలనా అంటే అవ్వాలనా అన్నట్టు అంటే, నాకున్న పాసిబిలిటీ అవకాశం వచ్చింది, బెటర్ ఎక్కువ ఈజీ వేనే తీసుకుంటా కదా అన్నట్టు మంచిగా చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ తనుజ గారు క్లవర్గా ఒకళ్ళు అల్లింది అందరూ ఫాలో అయిపోయారు. ఇంకా ఎలాగో అందరూ ఫాలో అయిపోయారు కదా, సో నేనేదో సేవ్ అయిపోతాను నాకు ఇమ్యూనిటీ వస్తే అనుకుంటున్నారు కదా, దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తా అని నా పేరు నేనే చెప్పుకుంటున్నా అన్నారు, తన ఓటు తనకే వేసుకుంటున్నా అన్నట్టు. ఇక్కడ బిగ్ బాస్ అలా కుదరదని చెప్తాడు. ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ అనమాట, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ వచ్చినప్పుడే కదా నేను కూడా ఆగిపోయాను. అప్పుడు భరణి గారు అదేంటి సెలెక్ట్ చేస్తారు కదా, అదేంటి ఆయన రీఎంట్రీ అయ్యాక కెప్టెన్సీ కంటెండర్లో బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అవుతున్నాననే కదా నేను ఆగిపోయిందంటే, నువ్వు నీకు ఆగిపోవాలని ఉంది, ఆగిపోయావు, నాకు ఆ పాయింట్ లేదు, నాకు ఆడాలని ఉంది అంటే, బట్ నాకు అవకాశం వచ్చినప్పుడు నాకు అదే పాయింట్ ఉంటుంది కదా, నా విషయంలో అయినా ఎవరి విషయంలో అయినా అన్నట్టు ఇమాన్యువల్ చెప్తాడు. ఓకే ఫైన్ ఇంకా అది. సో
ఈ పాయింట్లన్నీ కరెక్టేనండి. కొన్ని అంటే అది తీసేయాలనుకోవడం రాంగ్ కాదు. తనూజ గారిని తీసేయాలనుకోవడం రాంగ్ కాదు. ఆర్గ్యుమెంట్ అయినప్పుడు మనం ఎక్కడ ఓవర్ బోర్డ్ అవ్వకుండా మన ఆర్గ్యుమెంట్స్ అనేవి లిమిట్స్లో పెట్టుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ కరెక్టో రాంగో పక్కన పెడితే అందులో మనం మాట జారకూడదు. అది నా పాయింట్ అనమాట. సో ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ అంటాం, రాంగ్ అయితే రాంగ్ అంటాం. మాట జారితే ఇలాంటి మాటలు యూజ్ చేశారు, ఇది అక్కడ మనిషిని రాంగ్ అంటాం రాంగ్ మాటలు యూజ్ చేస్తే, అదేంటి ఓవర్ బోర్డ్ అయితే. సో ఇంకా యా అదే తనుజ గారు ఒకళ్ళు చేశారు, ఇంకా అందరూ అలాగే చేశారు అన్నట్టు. ఇంకా కొంతమంది ఉంటారు సేఫ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, వేరే వాళ్ళు బుర్ర లేకుండా ఆగిపోతున్నారు. అంటే ఇక్కడ మేబీ ఇమాన్యువల్ని సేఫ్గా వెళ్ళిపోతున్నారు అంటే అవతల వాళ్ళు వేసిన పాయింటే యూజ్ చేసుకుని ఆయన వేసి సేఫ్కి వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం బుర్ర లేకుండా ఇక్కడే ఆగిపోతున్నా అన్నట్టు చెప్పారు అన్నట్టు అనిపించింది. బుర్ర లేకపోతే 9th వీక్ దాకా రారుగా, ఇంకా అట్లా అనుకుంటే నేనేం చేయలేను అన్నట్టు ఇమాన్యువల్ లేచి వెళ్ళిపోతాడు. ఇంకా వేరే పేరు చెప్పమంటే బిగ్ బాస్ ఇమాన్యువల్ పేరు చెప్తారు. తను కూడా 2 times కెప్టెన్సీ అయ్యాడు. యాక్చువల్లీ 3 times అయితే ఒకసారి ఆ బ్యాడ్జ్కి వాల్యూ ఇవ్వకుండా సాక్రిఫైస్ చేశాడు, సెకండ్ టైం అయ్యాడు, థర్డ్ టైము తనకి అందరి సపోర్ట్తో కెప్టెన్ అయ్యారు. అలాగే ఈసారి వేరే వాళ్ళు అవ్వాలంటే ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ అయ్యిద్ది కాబట్టి తనని తీసేస్తున్నా, ఎవరికన్నా సపోర్ట్ టాస్క్లు వస్తాయి అన్నట్టు తీసేస్తారు. సో ఇక్కడ తనుజ గారు కొంచెం సిల్లీగా అనిపించారు. ఇంకా డెసిషన్ చెప్పండి ఎవరికి అంటే అదేంటి ఇప్పుడు ఓటింగ్ నా డెసిషన్ కూడా చెప్పొచ్చు కదా అంటారు. అదేంటి ఓటింగ్ కదా అని ఇమాన్యువల్ అంటే ఇక్కడ ఎక్కడ డెసిషన్ చెప్పేసిద్దు అని. బిగ్ బాస్ ఇక్కడ ఓటింగ్ ప్రకారం అయితే తనుజ అన్నట్టు అతనే ఫస్ట్ చెప్పేస్తాడు. ఎక్కడ బిగ్ బాస్ ఇమాన్యువల్ ఇక్కడ తనుజ గారు ఏమంటారంటే నా ఇష్టం, అది నన్ను చెప్పమని అడిగారు నేను చెప్తాను, అది రాంగ్ అయితే బిగ్ బాస్ చెప్తారు కదా అంటే నిన్నేం అడగట్లేదు అన్నట్టు అందరినీ డిస్కస్ చేసుకొని చెప్పమన్నారు. సరే నువ్వు చెప్పు అంటే ఇంకా ఇమాన్యువల్ ఆత్రంగా తనూజ బిగ్ బాస్ అన్నట్టు అంటారు. సో ఇక్కడ తనూజ అవుట్ ఆఫ్ ది రేసు, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తున్నా, మిగిలిన వాళ్ళని టీమ్స్గా మీరే డివైడ్ చేయాలన్నట్టు అంటారు. ఇక్కడ టీమ్స్గా భలే లైక్ క్యాలిక్యులేటెడ్గా అనుకొని చేశారు. ముందు ఎవరు ఊహించలేరులేండి ఇట్లా అయిద్దని, బట్ డివైడ్ చేసింది అయితే బాగా చేశారు. కళ్యాణ్, రీతు, డెమాన్ పవన్, సుమన్ గారిని ఒక టీంలో, ఇమాన్యువల్, సంజన గారు, భరణి గారు, దివ్య గారు అండ్ ఎండ్ అంట వీళ్ళ నలుగురిని ఒక టీంలో. సో కావాలని వీళ్ళ నలుగురిని ఒక టీంలో వేశారు, కొంచెం కొట్టుకొని వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు వస్తాయని. టాస్క్ కూడా బాగుందండి. టాస్క్ ఏంటంటే ఫస్ట్ కెప్టెన్ 2 టీముల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే ఆ సెలెక్ట్ చేసిన టీము ఫర్ సపోజ్ వీళ్ళు రెడ్ అండి, దివ్య గారు టీము, భరణి గారు అండ్ సంజన గారు, ఇమాన్యువల్ రెడ్ టీం సెలెక్ట్ చేస్తే వీళ్ళలో వీళ్ళని ఒకళ్ళని డిసైడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి రేస్ నుంచి అవుట్ చేయడానికి. అవుట్ కాదు బేసికల్ అక్కడ ఏంటంటే ఆ మాన్స్టర్ బొమ్మ ఒకటి పెట్టారు లోపల, ఒక లివర్ అన్నారు దాన్ని. అంటే లివర్ అంటే ఒక వస్తువులాగా ఉంది, అది దాన్ని తిప్పాలన్నమాట. ఒక సైడ్ రెడ్ ఉంటుంది, ఒక సైడ్ బ్లూ ఉంటుంది. రెడ్ వైపు తిప్పితే రెడ్ వాళ్ళు అవుట్ అనమాట, బ్లూ వైపు తిప్పితే బ్లూ వాళ్ళు అవుట్ అంటే ఆ తిప్పిన టీంలో నుంచి ఒకళ్ళని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒకళ్ళని అవుట్ చేయాలి కెప్టెన్సీ నుంచి. అవుట్ అవ్వగానే ఈ మాన్స్టర్ అని ఒక పెద్ద అదేంటి సెటప్ చేశారన్న కదా, దాని లోపలికి వెళ్ళాలి. ఆ మాన్స్టర్ పెద్ద మూతి పెట్టి ఆ మూతిలో నుంచి ఆ మౌత్లో ఒక రూమ్ లాగా పెట్టారు. ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లోనే ఆ లివర్ అదే ఆ తిప్పే వస్తువు అనేది అక్కడే ఉంది. సో ఇక్కడ మనం అక్కడ లోపల ఉన్న వాళ్ళు అంతా ఏంటంటే మనం ఏ టీంని గెలిపించాలనుకున్నామో ఆ టీం కాకుండా వేరే టీం వైపు మనకి ఎవరైతే గెలవకూడదని ఉందో ఆ టీం సైడు అది తిప్పాలి ఆ లివర్ని. ఓకే, ఈ లోపల ఉన్న వాళ్ళందరూ, ఈ లోపల ఉన్న వాళ్ళు ఎవరు, అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నా, కన్ఫ్యూజ్ చేయకుండా నేను చెప్పాను అనుకుంటున్నా. అయ్య బాబోయ్ ఈరోజు ఎక్కువ వచ్చేలా ఉంది. సో తొందరగా కంప్లీట్ చేస్తాను ఇంక నుంచి, ఇంకా అయిపోవచ్చిందండి. సో ఫస్ట్ ఏంటంటే తనూజ గారు సెలెక్ట్ చేయాలి ఏ టీం నుంచి ఫస్ట్ అవుట్ అవ్వాలో. తర్వాత
వన్స్ ఇది తిప్పాక ఏ టీం అవుట్ అయ్యారో అక్కడ లైటింగ్ వస్తుందంట మాన్స్టర్ కళ్ళలో నుంచి. ఏ లైట్ వస్తే ఆ లైట్ వాళ్ళలో అవుట్ అయ్యి మళ్ళీ లోపలికి రావాలి. ఈ లూప్ ఇంకా తిరుగుతూ ఉంటుంది సర్కిల్ లాగా ఈ ప్రాసెస్. సో ఫస్ట్ తనుజ గారు ఏ టీమో సెలెక్ట్ చేయమంటే రెడ్ టీమ్ని సెలెక్ట్ చేస్తారు. రెడ్ టీం నుంచి నేను ఇది 2 పార్ట్స్గా చేస్తే వేద్దాం, మరీ లెంత్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఇది యాక్చువల్లీ లెంత్ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో పార్ట్ చేస్తా, అది మేబీ అది తక్కువ టైమే ఉంటుంది అండి, ఆల్మోస్ట్ ఎపిసోడ్ లాస్ట్కి వచ్చేసింది. సో ప్లీజ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఉంటుంది, కంటిన్యూ చేయండి. సారీ అండి లెంత్ ఎక్కువ వచ్చినందుకు.